హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 1. మీరే కనుక జేఈకి నీట్కి కనుక ప్రిపేర్ అవుతా ఉంటే ఈ ఛానల్ మీకు అన్ని కాన్సెప్ట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మొత్తం యూట్యూబ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. కాబట్టి ఇదే సిరీస్ లో మనము ఫిజిక్స్ లో మోషన్ స్ట్రైట్ లైన్ అనే చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాము. కాబట్టి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్ లోకి వెళ్లే ముందు ఇందులో ఉన్న టర్మ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం ఇక్కడ ఇచ్చినది ఏంటంటే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఓకేనా? ఈ టర్మ్స్ అర్థం అవ్వాలనుకుంటే మీకు ఫస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ రెస్ట్ అనే పదం మనకు అర్థమైందా? ఆటోమేటిక్ మోషన్ అనే పదం కూడా మనకు అర్థమవుతుంది అనమాట. చూడండి, రెస్ట్ అంటే ఏంటి? ఏ బాడీ ఈస్ సెడ్ టు బి అట్ రెస్ట్ if it does not changes its position with respect to observer and time. ఓకే చూడండి, జనరల్ గా మనకి తెలిసిన రెస్ట్ అనే టర్మ్ అంటే వేరన్నమాట. ఏంటంటే ఏదైనా పని చేసి అలసిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ వచ్చి పనుకుంటే దాన్ని మనం రెస్ట్ అనుకుంటాం. కానీ ఫిజిక్స్ టర్మినాలజీ ఈ రెస్ట్ అంటే ఒక సపరేట్ మీనింగ్ ఉంది. దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, రెస్ట్ అంటే ఏంటంటే ఫిజిక్స్ అకార్డింగ్ టు ఫిజిక్స్ రెస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక బాడీని ఎప్పుడు మనం రెస్ట్ లో ఉంది అని చెప్తామంటే ఎప్పుడైతే ఆ బాడీ అనేది చూసి అబ్జర్వర్ అంటే ఎవరైతే ఒక వస్తువుని అబ్జర్వ్ చూస్తున్నాడు దాని ఒక ప్రాపర్టీస్ స్టడీ చేస్తున్నాడు అతన్ని మనం ఏమంటామంటే అబ్జర్వర్ అంటాం. ఆ అబ్జర్వర్ ప్రకారం వచ్చి ఒక బాడీ తన యొక్క పొజిషన్ ని గనుక టైం తో పాటు చేంజ్ చేయకుండా ఉంటుంది, అంటే టైం గడుస్తున్నప్పటికీ కూడా ఆ బాడీ తన యొక్క పొజిషన్ ని చేంజ్ చేయకుండా ఉంటే దాన్నే మనం ఏమంటామంటే రెస్ట్ అంటాం. క్లియర్ గా స్టూడెంట్స్? అంటే రెస్ట్ అంటే ఏంటి? ఒక బాడీ వచ్చి తన స్థానంలో అలాగే ఉండాలి. ఓకేనా? తన యొక్క పొజిషన్ ని చేంజ్ చేయకుండా అబ్జర్వర్ గమనించి దాని ప్రకారం వచ్చి తన పొజిషన్ చేంజ్ చేయకుండా అలాగే తన స్థానంలో తానే ఉంటే దాన్ని మనం ఏమంటామంటే రెస్ట్ అంటాం. ఓకేనా? దీనికి ఆపోజిట్ టర్మ్ ఏంటంటే మన లెసన్ లో ఉండే టర్మ్ అదే ఏంటంటే మోషన్. ఏంటంటే ఏ బాడీ ఈస్ సెడ్ టు బి ఇన్ మోషన్ ఇఫ్ ఇట్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ with respect to observer and time. ఓకే చూడండి, అదే ఒక ఆబ్జెక్ట్ కానీ ఏదైనా వస్తువు కానీ అబ్జర్వర్ ని బేస్ చేసుకొని మూవ్ అవుతాను అనుకుంటా. అబ్జర్వ్ చేస్తున్నాను ఆబ్జెక్ట్ ని. ఓకేనా? టైం తో పాటు ఆబ్జెక్ట్ ఏమంతా నాకు పొజిషన్ వచ్చి చేంజ్ అవుతా ఉంది అనమాట. ఓకేనా? కొన్ని సందర్భాలు మనకి డెఫినేషన్స్ లో వచ్చి కొన్ని బుక్స్ ఏమి ఇచ్చుంటాడంటే విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ అని కూడా ఇచ్చుంటాడు. సరౌండింగ్స్ కి అబ్జర్వర్ కి చిన్న డిఫరెన్స్ ఉందన్నమాట. దాని గురించి ముందు డిస్కస్ చేద్దాం. చూడండి, ఒక ఆబ్జెక్ట్ కనుక తన యొక్క అబ్జర్వర్ ని బేస్ ఉంది, ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో అతన్ని బేస్ చేసుకొని ఆబ్జెక్ట్ తన యొక్క పొజిషన్ టైం తో పాటు చేంజ్ అవుతా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే మోషన్ అంటాం. క్లియర్ కదా? అంటే ఇక్కడ మోషన్ అంటే ఏంటంటే ఒక బాడీ సింపుల్ గా తన యొక్క పొజిషన్ చేంజ్ అవ్వడం, అబ్జర్వర్ గమనించిన దాన్ని బట్టి. క్లియర్ కదా? అర్థమైంది కదా? ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడు ఒక నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మోషన్ అండ్ రెస్ట్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. చూడండి, మోషన్ రెస్ట్ ఎలాంటి టర్మ్స్ అంటే రిలేటివ్ టర్మ్స్. రిలేటివ్ టర్మ్స్ అంటే ఏంటంటే కంపేర్ చేస్తే గానీ చెప్పలేమన్నమాట. ఎలా అది? కంపేర్ చేస్తే గానీ చెప్పలేని టర్మ్స్ మనం ఏమంటామంటే రిలేటివ్ టర్మ్స్. మీకు అర్థం అవడానికి మీకు సింపుల్ ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్సులో కూర్చున్నారు. ఓకేనా? బస్సులో కూర్చున్నారు, నేను ఒక సీట్లో కూర్చున్నాను, మీరు ఒక సీట్లో కూర్చున్నారు అనుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక అబ్జర్వర్, మీరు నన్ను గమనించినప్పుడు నేను ఎలా కనిపిస్తా అంటే రెస్ట్ లో ఉన్నట్టు కనిపిస్తాను అనమాట. అర్థమవుతుంది చెప్పేది? అంటే యు ఆర్ ద అబ్జర్వర్ అండ్ అకార్డింగ్ టు యూ ఐ వుడ్ బి అట్ రెస్ట్ బికాస్ ఐఎమ్ నాట్ చేంజింగ్ మై పొజిషన్. నేను ఎలాంటి పొజిషన్ చేంజ్ అవ్వడం లేదు కాబట్టి నేను మీకు రెస్ట్ లో ఉన్నట్టు కనిపిస్తాను. కానీ అదే బయట ఎవరైనా వ్యక్తి నన్ను చూసినప్పుడు లేకపోతే మిమ్మల్ని చూసినప్పుడు మీరు మూవ్ అవుతూ కనిపిస్తారు. అంటే మీరు బస్సు మూవ్ అవుతాను కాబట్టి బస్సు యొక్క పొజిషన్ వచ్చి టైం టు టైం చేంజ్ అవుతుంది కాబట్టి బస్సు మోషన్ లో ఉంది కాబట్టి మీరు కూడా మోషన్ లో ఉన్నట్టు కనిపిస్తాను. అంటే
ఒక పర్సన్ వచ్చి రెస్ట్ లో ఉన్నాడు, మోషన్ లో ఉన్నాడు. ఇప్పుడు నేను బస్సులో ఉన్నట్టు చెప్పాను కదా, అంటే నేను మీతో కంపేర్ చేసినప్పుడు రెస్ట్ లో ఉన్నాను, బయట వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉన్నా అంటే మోషన్ లో, అంటే కంపేర్ చేస్తే కానీ చెప్పలేమన్నమాట. కాబట్టి మోషన్ రెస్ట్ ని మనం ఏమంటామంటే రిలేటివ్ టర్మ్స్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే కంపేర్ చేయాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఇచ్చినప్పుడు వచ్చి మనం అబ్జర్వ్, ఏదైనా ప్రాబ్లం కానీ న్యూమరికల్స్ కానీ ఇచ్చినప్పుడు మనం అబ్జర్వ్ అవ్వాలి, మనతో కంపేర్ చేసుకోవాలి. కొన్ని బుక్స్ లో డెఫినేషన్ ఎలా ఉంటుందంటే విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ అండ్ టైమ్ అనేసి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ అబ్జర్వర్ రాస్తే ఏమైనా తప్పు ఉందా అంటే అలా ఏం లేదనమాట. అంటే సరౌండింగ్స్ రాయాలా అబ్జర్వర్ రాయాలా అనే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఇప్పుడు అబ్జర్వర్ కి సరౌండింగ్స్ డిఫరెన్స్ చెప్తాను. ఇప్పుడు అబ్జర్వర్ చూస్తాడు, ఓకేనా, అబ్జర్వర్ ఆ వస్తువుని చూసినప్పుడు ఖచ్చితంగా సరౌండింగ్స్ యూజ్ చేసుకుని కంపేర్ చేస్తున్నాం. అదే ఒకవేళ సరౌండింగ్స్ లో ఏమి లేదనుకోండి, ఆ పాయింట్ మూవ్ అవుతుందో మూవ్ అవుతుందో కూడా అర్థం కాదనమాట, అలా ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే అబ్జర్వర్ టైం అనేది తీసుకోవాలి, సరౌండింగ్స్ అండ్ టైం అని కూడా తీసుకోవచ్చు. క్లియర్ కాన్సెప్ట్? ఓకే, చూడండి, మోషన్ అండ్ రెస్ట్ రిలేటివ్ టర్మ్స్ అని చెప్పాను. అంటే ఇప్పుడు చెప్పిన మీకు ఎగ్జాంపుల్ బాగా అర్థం. ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ పైన మనం ఉన్నాం అనమాట, ఓకేనా, ఎర్త్ పైన ఉన్నాము. ఆటోమేటిక్గా మనం ఎర్లీ మార్నింగ్ ఏం చూస్తామంటే సన్ రైజ్ చూస్తూ ఉంటాం, మళ్ళీ ఈవినింగ్ వచ్చి సన్సెట్ అనేది చూస్తూ ఉంటాం, ఓకేనా. మనకి జనరల్ గా నాలెడ్జ్ లేని పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే సన్ వచ్చి ఎర్త్ చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది అనమాట, ఓకేనా. కానీ అక్కడ రియాలిటీ ఏంటంటే అంటే ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఎర్త్ రొటేషన్ కారణంగా మనకి డే అండ్ నైట్స్ అనేవి ఏర్పడుతుంది. అంటే ఎర్త్ తిరగడం వల్ల ఎర్త్ పైన ఉండే మనకి సన్ తిరిగినట్టు కనిపిస్తుంది. కానీ సన్ మోషన్ లో ఉందా అంటే సన్ రెస్ట్ లో ఉంది, కానీ ఎర్త్ రొటేషన్ వల్ల మనకు వచ్చి సన్ మోషన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది, ఓకేనా. అదే మనము ఎర్త్ నుంచి బయట ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్, ఇంతసేపు మనం ఎర్త్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ లోనే చూసాం, ఓకేనా. అదే ఎర్త్ యొక్క ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ కాకుండా మనం బయట నుంచి చూసామనుకోండి, బయట సోలార్ సిస్టమ్ బయట నుంచి చూసామనుకోండి, మనకు అర్థం విషయం ఏంటంటే ఎర్తే సన్ చుట్టూ తిరుగుతూ ఉంది, సన్ వచ్చి రెస్ట్ లో ఉంది. అంటే నువ్వు ఒక బాడీ రెస్ట్ లో ఉందా మోషన్ లో ఉందా అని నువ్వు చెప్పలేవు. ఎప్పుడైతే ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ సరౌండింగ్స్ ని బేస్ చేసుకొని నువ్వు చెప్పినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ మోషన్ లో ఉందా రెస్ట్ లో ఉందా నీకు బాగా అర్థమవుతుంది. అర్థమైంది స్టూడెంట్స్? ఇది మోషన్ అండ్ రెస్ట్ కి సంబంధించి అన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఈ చాప్టర్ యొక్క బేసిక్ విషయానికి వచ్చామనుకోండి, దాని ఒక టర్మ్స్ అన్ని కూడా అర్థం చేసుకున్నాం కదా. ఈ చాప్టర్ దేని కిందకి వస్తుందంటే మెకానిక్స్ కిందకి వస్తుంది అనమాట, ఓకేనా. మెకానిక్స్ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ మూవింగ్ బాడీస్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అనుకోండి, దాని ఒక ప్రాపర్టీస్ గురించి స్టడీ చేయడానికి మనం ఏమంటాం అంటే మెకానిక్స్ అంటాం. అందుకని మనం జనరల్ గా ఈ కార్స్ కానీ బైక్స్ కానీ రిపేర్ వచ్చిన మనం యాడికి తీసుకోమంటే మెకానిక్ షాప్ కి తీసుకుపోతాం. అంటే అక్కడే మనకు అర్థమవుతుంది అనమాట మెకానిక్ అంటే ఏంటంటే అంటే ఈ బైక్స్ కానీ కార్స్ కానీ మనం దేనికి యూస్ చేస్తాము, మూవ్ అవడానికి యూస్ చేస్తాం కదా. అంటే మెకానిక్ అంటేనే మీనింగ్ ఏంటంటే మూవ్ అయ్యే బాడీస్ గురించి స్టడీ చేయడం మనం ఏమంటాం అంటే మెకానిక్స్ అంటాం. ఈ మెకానిక్స్ ఎన్ని టైప్స్ డివైడ్ అంటే 2 టైప్స్ డివైడ్ అయింది. ఒకటి ఏంటంటే కైనమాటిక్స్, ఇంకోటి ఏంటంటే డైనమిక్స్. ఒకటి ఏంటి కైనమాటిక్స్, ఇంకొకటి డైనమిక్స్. కైనమాటిక్స్ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ మూవింగ్ బాడీస్ వితౌట్ రెఫరింగ్ టు ఇట్స్ కాజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది, ఓకేనా. ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తాం, సమ్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది కాబట్టి దానికంటే ఒక స్పీడ్ ఉంటుంది, వెలాసిటీ పర్టికులర్ డైరెక్షన్ మూవ్ అవుతుంది అనుకోండి, ఓకేనా. స్పీడ్ వెలాసిటీ ఉంటుంది, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్, ఓకేనా, అది ఎంత యాక్సలరేట్ అవుతుంది, ఇవన్నీ ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేసాం. కానీ ఆ బాడీ మూవ్ అవ్వడానికి రీజన్ ఏంటి, దానిపైన ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అవంతా డిస్కస్ చేయకుండా మనం జస్ట్ ఆ బాడీ యొక్క ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం అనుకోండి, లైక్ స్పీడ్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, ఎంత టైంలో మూవ్ అవుతాయి, ఇవంతా డిస్కస్ చేసాం అనుకోండి, దాన్నే మనం ఏమంటాం అంటే కైనమాటిక్స్ అంటాం. ఏమంటాము? కైనమాటిక్. అంటే ఇక్కడ మనము ఆ బాడీ మూవ్ అవ్వడానికి రీజన్ గురించి డిస్కస్ చేయము, కరెక్ట్గా చెప్పంటే రీజన్ గురించి డిస్కస్ చేయము, కానీ బాడీ మూవ్ అవుతుంది, యాక్సిలరేట్, ఇవంతా కూడా మనం డిస్కస్ చేస్తాం. అలాంటి దాన్ని మనం ఏమంటాం అంటే కైనమాటిక్స్ అంటాం. మరి డైనమిక్స్ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ మూవింగ్ బాడీస్ విత్ రెఫరింగ్ టు ఇట్స్ కాజ్. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతున్నాయి, దానికి స్పీడ్, వెలాసిటీ, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, యాక్సలరేషన్ ఇవి మాత్రమే కాకుండా ఆబ్జెక్ట్ ఎందుకు మూవ్ అవుతుంది, దానిపైన ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది, దానిపైన నెట్ ఫోర్స్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం అనమాట. అదే దేని కిందకు వస్తుంది అంటే డైనమిక్స్ కిందకు వస్తుంది.
క్లియర్ కదా. ఇప్పుడు మనకుండే ఏ లెసన్ అయితే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో అది దేని కిందకి వస్తుంది అంటే కైనమాటిక్స్ కిందకి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనము మూవ్ అయ్యే బాడీ యొక్క ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తాం కానీ అవి ఎందుకు మూవ్ అవుతున్నాయి దాని గురించి మనం పెద్దగా పట్టించుకోమన్నమాట. ఓకేనా, అవంతా కూడా మనం దేనిలో డిస్కస్ చేస్తాం డైనమిక్స్ అనే కాన్సెప్ట్, అంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఇలాంటి టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం. డైనమిక్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా, ఈ కైనమాటిక్స్ లో మనకి మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ప్లేన్ అంతా ఉంది. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అంటే ఏంటంటే బాడీ యొక్క వన్ డైమెన్షనల్ మోషన్ మాత్రం మనం డిస్కస్ చేస్తాం. వన్ డైమెన్షనల్ మోషన్ అంటే ఏం సార్ అంటే ఏం లేదు, మూవ్ అయితే ఎక్స్ యాక్సిస్ లోనే మూవ్ అవ్వాలి, లేకపోతే వై యాక్సిస్ లో మూవ్ అవ్వాలి, లేకపోతే జెడ్ యాక్సిస్, అంటే స్ట్రైట్ లైన్ లోనే మూవ్ అయ్యే కాన్సెప్ట్స్ గురించి మాత్రం మనం డిస్కస్ చేస్తాం. దాన్ని మనం ఏమంటాం అంటే మోషన్ స్ట్రైట్ లైన్, మోషన్ వన్ డైమెన్షన్ అంటాం. ఇవంతా కూడా ఈ లెసన్ కి సంబంధించిన బేసిక్స్ అన్నమాట, బేసిక్ టెక్నాలజీ ఎందుకు వచ్చింది ఈ లెసన్, ఇవంతా కూడా మనం డిస్కస్ చేసాం. దీనికి సంబంధించి ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకేనా, మనకి ఫిజిక్స్ లో క్వాంటిటీస్ అనేవి 2 టైప్స్ డివైడ్ అయింది అన్నమాట. ఓకేనా, చూడండి, ఫిజికల్ క్వాంటిటీస్ 2 టైప్స్ డివైడ్. అసలు ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి సార్? చూడండి, ద క్వాంటిటీస్ దట్ కెన్ బి మెజరబుల్, మనం వేటినైతే మెజర్ చేయగలుగుతామో దాన్ని మనం ఏమంటామంటే ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. లేదా ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క మాస్ మెజర్ చేయొచ్చు అంటే మెజర్ చేయొచ్చు. ఓకేనా, దీని యొక్క వెయిట్ మెజర్ చేయొచ్చు అంటే మెజర్ చేయొచ్చు. దీన్ని ఇప్పుడు ఇలా విసిరేసాను, ఎంత స్పీడ్తో వెళ్తుంది మెజర్ చేయొచ్చు, ఎంత దూరంలో పడుతుంది మెజర్ చేయొచ్చు. అంటే వేటినైతే మనం ఫిజిక్స్ లో మెజర్ చేయగలం దాన్ని మనం ఏమంటామంటే ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. క్లియరా? ఈ ఫిజికల్ క్వాంటిటీస్ వచ్చి డైరెక్షన్, బేస్డ్ ఆన్ డైరెక్షన్ బేస్ చేసుకుని 2 టైప్స్ గా డివైడ్ అయింది. ఒకటి ఏంటంటే స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీ లేకపోతే స్కేలార్స్ అనొచ్చు సింపుల్. ఇంకోటి ఏంటంటే వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీ లేకపోతే వెక్టార్స్ అనొచ్చు అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే ద క్వాంటిటీస్ that has only magnitude but no proper direction is called as scalar physical quantities. చూడండి, మనము మెజర్ చేయగలిగే క్వాంటిటీస్ ఏమంటామంటే ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పాం. ఓకేనా, అంటే అన్ని క్వాంటిటీస్ మెజర్ చేయొచ్చు కదా అంటే మనము రియల్ లైఫ్ లో కొన్ని క్వాంటిటీస్ మెజర్ చేయలేము. మనం ఫర్ ఎగ్జాంపుల్ కోపం వచ్చింది అంటాం, ఎంత కోపం వచ్చింది మెజర్ చేసి చూపించాలంటే చూపించలేము మనం. అలాంటి వాటిని మనం నాన్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. కానీ మనం ఎప్పుడు ఫిజిక్స్ లో అయినా సరే మనం ఏదైనా ఒక క్వాంటిటీ గురించి చెప్తున్నామంటే దాన్ని మెజర్ చేసి వాల్యూ మ్యాథమెటికల్ గా చెప్పాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి మన ఫిజికల్ క్వాంటిటీస్ లాగా చెప్తాం టర్మ్స్. ఓకేనా, ఆ ఫిజికల్ క్వాంటిటీస్ వచ్చి ఫండమెంటల్ నేచర్ ని బేస్ చేసుకొని ఫండమెంటల్ క్వాంటిటీస్, డిరైవ్డ్ క్వాంటిటీస్ ఈ రకంగా డివైడ్ అయింది. అవంతా కూడా మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, కానీ ఇప్పటి వరకు మనకి ఈ స్కేల్ ఆఫ్ డైరెక్షన్ ని బేస్ చేసుకుని స్కేల్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్, వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీస్ లా డివైడ్ అయింది. దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా, అంటే అది ఫండమెంటల్ నేచర్ ని బేస్ చేసుకుని డివైడ్ అయింది. ఇది వచ్చి డైరెక్షన్ ని బేస్ చేసుకుని. ఓకేనా, బేస్డ్ ఆన్ డైరెక్షన్ అంటే దేనికి డైరెక్షన్ అవసరం, దేనికి డైరెక్షన్ అవసరం లేదు అనే దాన్ని బేస్ చేసుకుని ఫిజికల్ క్వాంటిటీస్ 2 టైప్స్ డివైడ్ అయింది. ఒకటి ఏంటి స్కేల్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్, ఇంకొకటి వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకేనా, స్కేల్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే ద క్వాంటిటీస్ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో ప్రాపర్ డైరెక్షన్. ఇంకా కరెక్ట్ చెప్పాలి, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ డైరెక్షన్ ఫర్ ద క్వాంటిటీస్. సచ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ కాల్డ్ యాజ్ స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీ. అంటే ఇక్కడ మనము ఆ క్వాంటిటీస్ మెజర్ చేయగలుగుతాం, దానికంటే ఒక వాల్యూ అనేది వస్తుంది, కానీ దాని యొక్క డైరెక్షన్ మనకు అనవసరం. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ దోస్ క్వాంటిటీ. సచ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ కాల్డ్ యాజ్ స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్, లేకపోతే ఒక మ్యాన్ వచ్చి ఒక సైకిల్ ని రైడ్ చేస్తున్నాడు, ఒక సైక్లింగ్ చేస్తున్నాడు, 20 km/h స్పీడ్ తో వెళ్తున్నాడు. ఓకేనా, ఇంతవరకు చాలు మనకి అర్థమైందా? అంటే అతను ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ఇవ్వలేదు అనుకోండి, స్పీడ్ గురించి మనం మాట్లాడుతున్నాం, అవంతా దేని కిందకి వస్తుంది అంటే స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్ కిందకి వస్తుంది. ఓకేనా, అదేవిధంగా వెక్టార్ మనం తీసుకున్నాం అనుకోండి, ద ఫిజికల్ క్వాంటిటీస్ which has both
magnitude and direction is called as vector physical quantities are simply called as vectors. ఓకేనా? అంటే ఇక్కడ మనము రిప్రజెంట్ చేయడానికి డైరెక్షన్ కూడా ఉంటుంది. అంటే అది మెజర్ చేయడానికి వాల్యూ ఒకటే కాదు, దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక డైరెక్షన్ కూడా ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే వెక్టార్స్ అంటాం. ఓకేనా? అంటే స్కేలార్స్ లో డైరెక్షన్ ఉన్నదా అంటే ఉన్నా కూడా మనకి అది అనవసరం. అంటే ఇది ఈ టర్మ్స్ అనేవి డైరెక్షన్ పైన డిపెండ్ అవ్వవు అన్నమాట. ఓకేనా? ఒకవేళ దానికి డైరెక్షన్ ఉన్నా సరే ఈ టర్మ్స్ అనేవి డైరెక్షన్ పైన డిపెండ్ అవ్వవు. అలాంటి వాటిని మనం ఏమంటాం అంటే స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఒకవేళ మనం మెజర్ చేసే వాల్యూస్ కి డైరెక్షన్ తో పాటు ఖచ్చితంగా కావాలంటున్నప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఇంకా మీకు క్లియర్ గా అర్థం అవ్వడం మీకు సింపుల్ విషయం చెప్తాను చూడండి. మీకు మాస్ వెయిట్ గురించి మీరు 9th క్లాస్ స్టడీ చేస్తుంటారు. మాస్ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రెసెంట్ ఇన్ సబ్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ తీసుకున్నాను, దీంట్లో ఎంత అయితే సబ్స్టెన్స్ ఉంది దీన్నే మనం ఏమంటామంటే మాస్ అంటాం. ఓకేనా? ఈ మాస్ అనేది నేను మెజర్ చేయగలను. ఓకేనా? మెజర్ చేసి దాని ఒక వాల్యూ చెప్పగలను. 50 grams లేకపోతే 30 grams 40 grams ఏదో ఒక వాల్యూ. ఇప్పుడు ఈ మాస్ యొక్క డైరెక్షన్ ఎక్కడ ఉంది అంటే చెప్పగలనా? చెప్పలేము. ఎందుకంటే మాస్ కి డైరెక్షన్ తో పని లేదు. క్లియర్? అదే ఈ మాస్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఏంటంటే వెయిట్. వెయిట్ అంటే ఏంటి? ఈ మాస్ పైన యాక్ట్ అయ్యే గ్రావిటేషనల్ ఫోర్స్ మనం ఏమంటామంటే వెయిట్ అంటాం. ఇప్పుడు ఈ మాస్ పైన వెయిట్ ఏ డైరెక్షన్ ఉందంటే డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. ఇప్పుడు దాని యొక్క వెయిట్ ఎంత అని చెప్పండి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఇంటూ గ్రావిటీ చేస్తాము. ఓకేనా? జస్ట్ చెప్తున్నాము. ఇంటూ గ్రావిటీ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే దాని ఒక వాల్యూ చెప్తాము డౌన్వర్డ్ డైరెక్షన్ లో. వెయిట్ అనేది ఆల్వేస్ డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్టివ్ గా అది కూడా చెప్తాం. అంటే ఈ రకంగా వెక్టార్స్ కి డైరెక్షన్ తో పని ఉంది, స్కేలార్స్ కి డైరెక్షన్ తో పని లేదన్నమాట. ఇవి అంటే ఇవంతా కూడా ఈ లెసన్ కి సంబంధించిన కొన్ని బేసిక్ విషయాలు అన్నమాట. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు లెసన్ అనే టాపిక్ ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే సార్, మీకు ఇంతవరకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు డిస్టెన్స్ వర్సెస్ డిస్ప్లేస్మెంట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. డిస్టెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద టోటల్ లెంత్ ట్రావెల్డ్ బై ద బాడీ. ఓకే మీకు అర్థం అవడానికి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏ అనే పాయింట్ ఉంది, ఇంకొకటి బి అనే పాయింట్ ఉంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ తీసుకున్నా, చింటూ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వెళ్ళాలి. ఓకేనా? అతను ఎలా వెళ్తాడంటే నెమ్మదిగా వెళ్ళాడు కాబట్టి ఇలా వెళ్తున్నాడు అనుకోండి. ఏ నుంచి బి అనే పాయింట్కి ఇలా కర్వ్ షేప్ లో వెళ్తున్నాడు. ఓకేనా? అతను ఆ కర్వ్ షేప్ లో ఎంత దూరం అయితే ట్రావెల్ చేశాడో దాన్ని మనం ఏమంటామంటే డిస్టెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్వ్స్ ఉన్నాయి, దీన్ని మనం ఎలా మెజర్ చేయొచ్చు? ఇప్పుడు ఇక్కడ కర్వ్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం ఎలా మెజర్ చేస్తాం? సింపుల్ చెప్పాలంటే ఒక థ్రెడ్ తీసుకున్నాం అనుకోండి, థ్రెడ్ ని ఇలా అరేంజ్ చేసాం. అరేంజ్ చేసి దాన్ని మనం స్కేల్ పైన తీసుకుని మెజర్ చేయొచ్చు కదా. అర్థమవుతుందా చెప్పేది? ఈ రకంగా మనం మెజర్ చేయొచ్చు. ఆ టోటల్ లెంత్ అతను ఎంతైతే ట్రావెల్ చేసే దాన్ని మనం ఏమంటాం అంటే డిస్టెన్స్ అంటాం. క్లియర్? నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇందుకోసం మన స్కేలార్ వెక్టార్ అంతా కూడా డిస్కస్ చేసింది. డిస్టెన్స్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ అన్నమాట. స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి సార్ అంటే ఇంతసేపు మనం మెజర్ చేయగలుగుతామని చెప్పాను. థ్రెడ్ ని యూజ్ చేసి మళ్ళీ అది స్కేల్ పైన మెజర్ చేసాము, దాని ఒక వాల్యూ అతను ఎంత దూరం ట్రావెల్ చేసామో మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? కానీ దీనికంటే ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉందా? చూడండి. చూసాను అనుకోండి, ఫస్ట్ అతను వెళ్ళేదారి ఈ డైరెక్షన్ ఉంది, మళ్ళీ టర్నింగ్ తీసుకున్నాడు ఈ డైరెక్షన్, మళ్ళీ డౌన్వర్డ్ మోషన్, మళ్ళీ సైడ్ వర్డ్ మోషన్, మళ్ళీ అప్వర్డ్ మోషన్. అంటే అతను కొంచెం సేపటికి ఏం చేస్తున్నా అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతూ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి మూవ్ అవుతున్నాడు. అంటే అర్థమవుతుంది కదా. అంటే అతను ఒక డైరెక్షన్ అనేది ప్రాపర్ గా లేదు. ఓకేనా? కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే స్కేలార్ క్వాంటిటీ అంటాం. ఏమంటాము? స్కేలార్ క్వాంటిటీ. అంటే డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ అన్నమాట. అంటే అక్కడ మనకి డైరెక్షన్ ఉన్నా సరే దానికి మనతో పని లేదు. క్లియర్ కదా? ఇంకోటి, ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. ఇది గుర్తుపెట్టుకోండి. లీస్ట్ వాల్యూ డిస్టెన్స్ ఎంత రావచ్చు అంటే 0. ఎప్పుడైతే అతను మూవ్ అవ్వకుండా అదే పాయింట్ లో ఉన్నాడు అనుకోండి, డిస్టెన్స్ ఏమవుతుందంటే 0. ఎందుకంటే అతను మూవ్ అవ్వలేదు. ఓకేనా? అతను కొద్దిగా మూవ్ అయినా సరే ఏమవుతుందంటే దానికంటే ఒక వాల్యూ వస్తుంది. ఆ రకంగా మనం డిస్టెన్స్ వచ్చి క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అంటే డిస్టెన్స్ వాల్యూ ఎప్పుడు ఎలా ఉంటుందంటే పాజిటివ్ గా ఉంటుంది. అంటే 0 కంటే దాని యొక్క వాల్యూ ఎక్కువ ఉంటుంది. లీస్ట్ వాల్యూ ఎంత రావచ్చు అంటే 0 ఎప్పుడైతే అతను మూవ్ అవ్వడు. క్లియర్ కదా?
ఈ విషయం అర్థమైంది కదా. ఇంకొకటి ఏంద్రా అంటే ఇట్ నెవర్ డిక్రీజెస్ విత్ టైం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, డిస్టెన్స్ అతను వెళ్ళే కొద్దీ దాని యొక్క వాల్యూ యాడ్ అవుతూనే పోతుంది, కానీ టైంతో పాటు డిస్టెన్స్ యొక్క వాల్యూ అనేది తగ్గదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 meters వెళ్ళాడు, ఓకేనా, 5 seconds 10 meters వెళ్ళాడు, మళ్ళీ ఇలా తిరుక్కొని వచ్చినాడు. ఇప్పుడు డిస్టెన్స్ ఏమైనా తగ్గిందంటే అలా కాదనమాట. ఇలా వెళ్ళినాడు, ఓకేనా, ఈ డిస్టెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి, ఇలా వచ్చిన డిస్టెన్స్ అంటే రెండు యాడ్ అవుతాయి. అంటే ఇంకా అతను టైంతో పాటు మూవ్ అయ్యే ఆ వాల్యూస్ అన్ని కూడా ఏమవుతాం అంటే యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. కాబట్టి ఇట్ నెవర్ డిక్రీజెస్ విత్ టైం. అతను ఎంత మూవ్ అయితే అంత యాడ్ అవుతా పోతుంది, కానీ తగ్గడం అనేది జరగదు అనమాట. ఇది డిస్టెన్స్ కి సంబంధించిన పాయింట్స్. అదే ఇప్పుడు ఒకసారి డిస్ప్లేస్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ final point is called as displacement. చూడండి ఫ్రెండ్స్, డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కన్నా తేడా ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఏ నుంచి బి అనే పాయింట్ కి ఇలా వంకరగా వెళ్ళినాడు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏ అనే బి అనే పాయింట్ కి ఎన్ని రకాల దారులు ఉన్నాయంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. అతను ఇలా వెళ్ళి ఉండొచ్చు, ఇలా వెళ్ళుండొచ్చు, ఎలాగైనా వెళ్ళుండొచ్చు. బట్ దేర్ ఈస్ ఓన్లీ వన్ సింగిల్ పాత్ త్రూ విచ్ హీ కెన్ మూవ్ ఫ్రమ్ ఏ టు బి ఇన్ ఏ లీస్ట్ డిస్టెన్స్. ఓకేనా, ఏ నుంచి బి వరకు అత్యంత తక్కువ డిస్టెన్స్ లో వెళ్ళడానికి ఒకే ఒక పాత్ ఉందన్నమాట. ఆ పాత్నే మనం ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. చూడండి, ఏ నుంచి బికి నేను ఒక స్ట్రైట్ లైన్ గీసాను 2 points. ఎందుకంటే స్ట్రైట్ లైన్ ఇస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 points. ఏదైనా 2 points ఇచ్చినప్పుడు అనుకునే షార్ట్ డిస్టెన్స్ ఏమవుతుంటే ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది. కాబట్టి ఏ నుంచి బీకి నేను ఏం చేశాను అంటే ఒక స్ట్రైట్ లైన్ గీసాను. ఓకేనా, ఈ స్ట్రైట్ లైన్ ఏ ఎంత అయితే మ్యాగ్నిట్యూడ్ ఉందో అదే మనకి ఏమవుతుంది అంటే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. కాబట్టి ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్ ఇస్ కాల్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్. కాబట్టి ఇంకా సింపుల్ గా మనం ఏం చేయొచ్చు అంటే డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. ఇలా కూడా డిస్కస్ చేశాను. అంటే అతను స్టార్టింగ్ ఎక్కడున్నాడు, ఓకేనా, ఎండింగ్ లో ఎక్కడికి వెళ్ళాడు, వీటి మధ్య చేంజ్ ని మనం ఏమనొచ్చు అంటే డిస్ప్లేస్మెంట్. స్టార్టింగ్ ఇక్కడ ఉన్నాడు, ఎండింగ్ యాడికి వెళ్ళాడు, బి అనే పాయింట్కి వెళ్ళాడు, వీటి మధ్య చేంజ్ ని మనం ఏమనొచ్చు అంటే డిస్ప్లేస్మెంట్ అంట. క్లియరా? ఈ ఫార్ములా ఇంకా అర్థం అవ్వాలి అంటే దీనికి సంబంధించి కొన్ని న్యూమరికల్స్ ఉన్నాయి, చెప్పడం మీకు ఈజీగా అర్థం. చూడండి, నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సింపుల్ డిస్ప్లేస్మెంట్ ఇస్ చేంజ్ ఇన్ పొజిషన్ ఇస్ కాల్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్ అన్నమాట. ఓకే, చూడండి, ఇట్ ఈస్ ఏ వెక్టార్ క్వాంటిటీ అన్న. వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి? దానికి ఒక మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, అదేవిధంగా ఏముండాలి, డైరెక్షన్ కూడా ఉండాలి. ఇప్పుడు దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉందా అంటే ఉంది. ఎలా మేజర్ చేస్తామంటే సింపుల్ గా స్కేల్ యూస్ చేసి కూడా మనం మేజర్ చేయొచ్చు ఈ డిస్టెన్స్. ఓకేనా, ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ మనం స్కేల్ కూడా మేజర్ చేయొచ్చు. ఓకేనా, అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంది, అదేవిధంగా డైరెక్షన్. ఇక్కడ చూడండి, ఏ పాయింట్ అయినా తీసుకోండి, ఏ పాయింట్ తీసుకున్నా సరే మనకు ఒకే డైరెక్షన్, ఒక ప్రాపర్ డైరెక్షన్ అనేది చూపిస్తుంది. కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ. అతను ఆ దారిలో వెళ్ళి ఉండకపోవచ్చు, కానీ ఆ దారికి దాని షార్టెస్ట్ పాత్, దానికంటే ఒక ప్రాపర్ డైరెక్షన్ ఉందన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. క్లియరా? ఇది ఎలాంటి క్వాంటిటీ? ఒక వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా, ఇది ఎలా రిప్రజెంట్ చేస్తాం సార్ అంటే చూడండి, ఏ అనే పాయింట్ నుంచి ఓకేనా బి అనే పాయింట్కి వెళ్ళినాడు. ఓకేనా, ఎప్పుడైనా సరే ఏదైనా వెక్టార్ రిప్రజెంట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాడో అక్కడ ఏముండాలంటే యారో మార్క్ యొక్క టెయిల్ ఉండాలి. ఓకేనా, ఎక్కడికి ఎండ్ అవుతున్నాడో అక్కడ యారో మార్క్ యొక్క హెడ్ అనేది ఉండాలి. దీన్ని మనం ఏమంటాం అంటే టెయిల్ అంటాం, దీన్ని ఆటోమేటిక్గా ఏమంటాం అంటే హెడ్ అంటాం. ఇప్పుడు ఏ నుంచి బికి వెళ్ళాడు కాబట్టి ఏబి పైన ఒక యారో మార్క్ గీయచ్చు. ఓకేనా, ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం సింపుల్. అంటే పైన యారో మార్క్ ఉందంటే కష్టంగా ఏంటి, అదొక వెక్టార్ అనేసి మనకు అర్థం అవుతుంది. క్లియర్? లేకపోతే సింపుల్ గా ఏబి బార్ అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఏబి బార్ అంటే కూడా పైన బార్ అంటే కూడా ఒక యారో మార్క్ లెక్కన మనం తీసుకుంటాం. క్లియర్ స్టూడెంట్స్? అర్థమైంది కదా? ఇట్ ఈస్ ఏ వెక్టార్ క్వాంటిటీ. డిస్టెన్స్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది? పాజిటివ్. లీస్ట్ అంటే 0 ఎప్పుడైతే బాడీ మూవ్ అవుతుందని చెప్పాను. ఓకేనా, కానీ వెలాసిటీ ఎలాంటిది అంటే ఇట్ కెన్ బి పాజిటివ్
జీరో ఆర్ నెగిటివ్. అర్థమవుతుందా స్టూడెంట్స్? అంటే ఈ డిస్ప్లేస్మెంట్ అనేది పాజిటివ్ వాల్యూ రావచ్చు, జీరో వాల్యూ రావచ్చు, నెగిటివ్ వాల్యూ కూడా రావచ్చు. ఎలా సార్? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ లైన్ తీసుకుందాం. ఒక నెంబర్ లైన్ తీసుకోగానే మనకు జీరోకి రైట్ సైడ్ ఏముంటాయంటే పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. 4, 5, 6, 7. ఒక 7 వరకు తీసుకున్నాను. ఇప్పుడు జీరోకి లెఫ్ట్ సైడ్ ఏముంటాయంటే నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. -1, -2, -3, -4 ఇలా తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మన చింటూ గారు ఏం చేశాడంటే జీరో దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడు. ఓకేనా? జీరో దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఏ అనుకుందాం. ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ 7 వరకు వెళ్ళాడు. ఇది బి అనే పాయింట్. మళ్ళీ 7 దగ్గర నుంచి ఏం చేశాడంటే ఫర్ ఎగ్జాంపుల్ -2 దగ్గరకు రీచ్ అయినాడు. అంటే అతని యొక్క జర్నీ ఎలా ఉందంటే ఏ నుంచి బికి వెళ్ళాడు, మళ్ళీ బి నుంచి సికి వెళ్ళాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు డిస్టెన్స్ కావాలనుకోండి. డిస్టెన్స్ అంటే ఏం చేయాలి? టోటల్ లెంత్ ట్రావెల్డ్ బై ద బాడీ అన్నాం కాబట్టి ఏమవుతుందంటే ఏబి ప్లస్ బిసి వస్తుంది అనమాట. ఓకేనా? చూడండి, ఏ వచ్చి జీరో దగ్గర ఉంది, బి అనే పాయింట్ వచ్చి 7 దగ్గర ఉంది. ఏ నుంచి బికి ఎంత దూరం ఉందంటే 7 యూనిట్స్ దూరం ఉందన్నమాట. మనం బీసీ తీసుకున్నాం అనుకోండి. చూడండి, బీసీ అంటే బి నుంచి ఏ వరకు, మళ్ళీ ఏ నుంచి సి వరకు కదా. అంటే ఇక్కడ మనం చూసాం అనుకోండి, బి నుంచి ఏకి ఎంత దూరం ఉందంటే ఏ నుంచి బికి ఎంత దూరమో బి నుంచి ఏ కూడా అంతే దూరం ఉంటుంది. అంటే 7 యూనిట్స్. అంటే 7 మళ్ళీ ఏ నుంచి సికి ఎంత అంటే ఇక్కడ చూడండి -1 -2 అంటే 2 యూనిట్స్ దూరం ఉంది. మొత్తం ఎన్ని యూనిట్స్ అంటే 9 యూనిట్స్. 7 + 2 ఎంత? 9. 7 + 9 ఎంత అంటే 16 యూనిట్స్ దూరంలో ఉందన్నమాట. క్లియరా? ఇప్పుడు మనం అదే విధంగా డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడాం అనుకోండి. అంటే మనకి డిస్టెన్స్ ఎంత వచ్చిందంటే 16, అంటే అతను మొత్తం 16 యూనిట్స్ మూవ్ అయ్యాడని అర్థం. క్లియరా? ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ చూసాము. డిస్ప్లేస్మెంట్ అతను ఏ దారిలో వెళ్ళాడు అది కాదు మనకి ఇంపార్టెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఎప్పుడు కూడా ఇనిషియల్ పాయింట్ ఎక్కడ ఉన్నాడు, అక్కడి నుంచి ఫైనల్ ఎక్కడికి రీచ్ అయ్యాడు అంటే ఏసీ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ అన్నమాట. క్లియరా? ఎందుకు? ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు, ఎండ్ అయింది ఆడికి సి. కాబట్టి ఏ నుంచి సికి మధ్య ఎంత షార్టెస్ట్ పాత్ అయితే ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. ఏ నుంచి సికి మనం తీసుకున్నాం అనుకోండి, అలా నేను చెప్పాను డిస్ప్లేస్మెంట్ అంటే అలా ఏం చేయొచ్చు, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ ఎక్కడ ఉన్నాడు అంటే -2 దగ్గర ఉన్నాడు, మైనస్ ఇనిషియల్ పొజిషన్ ఎక్కడ ఉన్నాడు అంటే 0. -2 - 0 ఎంత అంటే -2 యూనిట్స్ అన్నమాట. క్లియర్ గా స్టూడెంట్స్? ఈ రకంగా డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అంటే డిస్టెన్స్ అనేది అతను ఎంత లెంత్ వరకు ట్రావెల్ చేస్తారో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. కానీ డిస్ప్లేస్మెంట్ లో అంతా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఆ పాత్ ఏ పాత్ లో వెళ్ళాడు మనకు అనవసరం అనమాట. ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయ్యాడు అది మాత్రం ఉంటే మనం డిస్ప్లేస్మెంట్ అనుకోవచ్చు అనమాట. క్లియర్ గా స్టూడెంట్స్? ఇంకొక విషయం ఏంటంటే ఇట్ కెన్ డిక్రీజ్ విత్ టైం. అక్కడ మనం డిస్టెన్స్ ఏం డిస్కస్ చేసామంటే ఇట్ నెవర్ డిక్రీజెస్ విత్ టైం అని డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు, బి దగ్గరికి వెళ్ళాడు, బి నుంచి సి దగ్గరకు వచ్చాడు. అంటే టైంతో పాటు అతను మూవ్ అయ్యే కొద్ది ఆ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే వాల్యూ అనేది యాడ్ అవుతా పోతానే ఉంది. క్లియరా? కానీ డిస్ప్లేస్మెంట్ అలా కాదనమాట. టైంతో పాటు అది డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. చూసాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర నుంచి బి దగ్గర స్టార్ట్ అయ్యాడు, బి దగ్గర నుంచి మళ్ళీ ఆడికి వచ్చాడు, సి దగ్గరకు వచ్చాడు. ఓకేనా? అతను ఎక్కడ మూవ్ అవ్వకపోయింటే వాల్యూ ఏముండేది 0 అనే డిస్ప్లేస్మెంట్ ఏమండేది 0. ఎందుకు? స్టార్టింగ్ పాయింట్ ఫైనల్ పాయింట్ అదే ఉంటుంది. కానీ అతను ఏం చేశాడంటే రివర్స్ డైరెక్షన్ లో వచ్చి అంటే 0 కంటే తక్కువ వాల్యూ వచ్చింది అనమాట. ఎంత వచ్చింది? -2 యూనిట్స్ అనేది వచ్చింది. క్లియర్? అంటే టైంతో పాటు అతను మూవ్ అయినా సరే డిస్ప్లేస్మెంట్ ఏమవచ్చు అంటే తగ్గచ్చు అనమాట. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. క్లియర్ స్టూడెంట్స్? మీకు అర్థమైంది అనుకుంటున్నా. అంటే డిస్ప్లేస్మెంట్ ఇట్ కెన్ డిక్రీజ్ విత్ టైం. అదేమవుతుంది, టైంతో పాటు డిక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. క్లియరా? అర్థమైంది కదా? సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇక్కడ యూనిట్స్ అని రాసాం. మనం డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కి నిజంగా యూనిట్స్ ఏం సార్ అంటే ఎప్పటికి గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి సిమిలర్ యూనిట్స్. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కి సిమిలర్ యూనిట్స్ ఉన్నాయంట. అదే ఏంటంటే ఎస్ఐ యూనిట్ అంటే మీటర్స్ లో యూనిట్ చేస్తాము. అదే సిజిఎస్ యూనిట్స్ తీసుకున్నాం అనుకోండి సెంటీమీటర్స్ లో చెప్తాం అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇది డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ సంబంధించి. ఇది ఇంకా మీకు బాగా అర్థం అవ్వడానికి దీనిపైన కొన్ని న్యూమరికల్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి
మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో సర్కిల్ టైప్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఏ పర్సన్ ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెమీ సర్కిల్ ఫ్రమ్ ఏ టు బి. అంటే ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి సెమీ సర్కిల్ ఫామ్ లో వెళ్ళాడన్నమాట. ఓకేనా, సెమీ సర్కిల్ అంటే హాఫ్ ఆఫ్ ద సర్కిల్. మనకేం కనుక్కోమని, రేషియో ఆఫ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోమని. చూడండి, డిస్టెన్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? చూడండి, సెమీ సర్కిల్ ఫామ్ లో వెళ్ళాడు అంటే టోటల్ లెంత్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద సెమీ సర్కిల్. ఓకేనా, డిస్టెన్స్ ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ సెమీ సర్కిల్. మనకి టోటల్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ తెలుసు ఎంత, 2πr. అదే సెమీ సర్కిల్ కావాలనుకుంటే మనం ఏం చేస్తామంటే 2πr/2. అంటే దీని యొక్క రేడియస్ r అనుకుంటే ఆ మొత్తం సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్లో దాంట్లో సగం ఉంటుంది అనమాట. కాబట్టి ఓవరాల్ మన డిస్టెన్స్ ఎంత వచ్చిందంటే πr వచ్చింది. ఓకేనా, అదే మనకి డిస్ప్లేస్మెంట్ కావాలనుకోండి. డిస్ప్లేస్మెంట్ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ఏ దగ్గరనే స్టార్ట్ అయ్యాడు, బీకి ఎండ్ అయ్యాడు. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? షార్టెస్ట్ డిస్టెన్సే కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ ని మనం ఏమంటాం అంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ ఏబి బార్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏంటంటే డయామీటర్ అనమాట. r+r ఈక్వల్స్ టు 2r. అదే మనకి రేషియో కావాలనుకోండి, రేషియో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ πr/2r. r క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది అంటే π/2 వాల్యూ వచ్చింది అనమాట. ఓకేనా, ఈ రకంగా బేసిక్, ఇవంతా కూడా బేసిక్ సర్కిల్ టైప్ ప్రాబ్లమ్స్ అనమాట. ఒకవేళ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా తిరిగి మళ్ళీ ఏ దగ్గరికి వచ్చింది అనుకోండి, డిస్టెన్స్ ఏమవుతుంది? 2πr అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందంటే ఏ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏ దగ్గరికి ఎండ్ అయింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఏమైపోతుంది? 0 అవుతుంది. ఓకేనా, ఒకసారి నేను క్వశ్చన్ మార్చి ఇంకొంచెం డిఫరెంట్గా వేసాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ r అనుకోండి. ఓకేనా, ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు. ఓకేనా, ఈసారి యాంటీ క్లాక్ వైజ్ లో తిరుక్కుంటూ బి దగ్గరకు వచ్చాడు. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోండి అన్నారు. ఏం చేయాలి? చూడు, డిస్టెన్స్ చూసాం అనుకోండి, కంప్లీట్ సర్కిల్ లా మూవ్ అయ్యాడు, కంప్లీట్ సర్కిల్ లా మూవ్ అవ్వలేదు. మరి ఎలా మూవ్ అయ్యాడు? చూడండి, మొత్తం సర్కిల్ 4 పార్ట్స్ అనుకుంటే అందులో 3 పార్ట్స్ మాత్రం మూవ్ అయ్యాడు. 3 పార్ట్స్ యొక్క లెంత్ మాత్రం మూవ్ అయ్యాడు. కాబట్టి డిస్టెన్స్ ఏమవుతుందంటే 3/4. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 4 అనేది, టోటల్ వచ్చి 4 పార్ట్స్, అందులో 3 పార్ట్స్ 3/4 ఇంటూ టోటల్ లెంత్ ఏమవుతుంది అంటే 2πr అవుతుంది. కాబట్టి 3/4 ఇంటూ 2πr. ఇలాగ స్టూడెంట్స్ చూడండి, ఏమవుతుంది? 2 1 is 2 2 అంటే 3/2πr వస్తుంది. అదే మనకి రేడియస్ ఒక వాల్యూ ఇచ్చాడు 7 8 ఎంత ఒకటి ఇచ్చినాము, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామంటే వచ్చేస్తుంది. అదే డిస్ప్లేస్మెంట్ అడిగినప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు, బి దగ్గర ఎండ్ అయ్యాడు. కాబట్టి ఇదే కదా వెక్టార్. డిస్ప్లేస్మెంట్ ఏబి వెక్టార్ అవుతుంది. ఓకేనా, ఏబి వెక్టార్ ఎలా వస్తుంది? ఇది r, ఇది కూడా r. ఇక్కడ మనం గమనించామనుకోండి 90 degrees యాంగిల్ కనిపిస్తుంది. కాబట్టి ఏం అప్లై చేయొచ్చు? పైథాగరస్ థియరం మనం అప్లై చేయొచ్చు. ఏబి హైపోటెనస్ ఎంత కావాలనుకుంటే √r² + r². ఏబి ఈక్వల్స్ టు √r² + r² వచ్చి √2r అవుతుంది అనమాట. ఈ రకంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్కిల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇలా 2 పార్ట్స్ 3 పార్ట్స్ 1 పార్ట్ అంటే ఈజీగా చేయొచ్చు సార్. ఒకవేళ సర్కిల్ లో యాంగిల్స్ ఇస్తే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఇస్తే ఎలా చేయాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ పి అనే పాయింట్ దగ్గర ఉన్నాడు. ఓకేనా, పి అనే పాయింట్ నుంచి ఇలా మూవ్ అవుతూ క్యూ అనే పాయింట్కి వచ్చాడు అనుకోండి. క్లియరా? ఎంత యాంగిల్ చేస్తూ వచ్చాడంటే టీటా అనే యాంగిల్ చేస్తూ వచ్చాడు. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం సార్? డిస్టెన్స్ కనుక్కోవాలి, డిస్ప్లేస్మెంట్ కూడా కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు చూడండి. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే యాంగిల్ టీటా అనేది రేడియన్స్ లో ఉందనుకోండి, రేడియన్స్ ఫామ్ మనకు ఎలా తెలుస్తుంది అంటే పై వాల్యూస్ లో కనిపిస్తుంది. π/3 2π π/4 ఇలా కనిపిస్తుంది. అలా ఉంటే యాంగిల్ వచ్చి రేడియన్స్ లో ఉన్నట్టు లెక్క. ఓకేనా, అలా ఇచ్చినప్పుడు ఇక్కడ డిస్టెన్స్ అంటే ఇదే కదా, పి అనే పాయింట్ నుంచి అంటే లెంత్ ఆఫ్ ఆర్క్ మ్యాథమెటిక్స్ యూస్ చేసుకున్న లెంత్ ఆఫ్ ఆర్క్ ఫార్ములా ఏంటంటే ఆర్ టీటా. ఓకేనా, టీటా ఎలా ఉండాలి? రేడియన్స్ లో ఉండాలి. ఆర్ అంటే ఏంటి? రేడియస్. ఓకేనా,
ఆర్ అనే రేడియస్ కి దీనికి మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే లెంత్ ఆఫ్ ఆర్ కి ఎల్ అనేది వస్తుంది. ఎల్ ఈక్వల్స్ టు ఆర్ టీటా. ఇది గుర్తుపెట్టుకోండి. క్లియర్ స్టూడెంట్స్? ఒకవేళ టీటా అనే యాంగిల్ వచ్చి మనకి రేడియన్స్ ఇవ్వాలి, డిగ్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ 50 degrees 60 degrees ఎలా ఒకటి ఇచ్చినాడు అనుకోండి. అప్పుడు ఎలా చేయాలంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అప్పుడు కూడా డిస్టెన్స్ లెంత్ ఆఫ్ ఆర్క్ ఏమవుతుందంటే టీటా బై 360 ఇంటూ 2πr. ఎందుకంటే కంప్లీట్ యాంగిల్ మనకి ఎంత అంటే 360 degrees. అందులో టీటా అనే యాంగిల్ టీటా బై 360, టోటల్ లెంత్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది 2πr. కాబట్టి టీటా బై 360 ఇంటూ 2πr. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనకి ఏ ఇచ్చినా సరే ఏ ఫార్ములా అయినా వాడుకొని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. అర్థమైంది కదా? అదే ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం సార్? చూడండి, డిస్ప్లేస్మెంట్ ఆ డయాగ్రామ్ ని సపరేట్ గా డ్రా చేసుకొని ట్రై చేస్తాను. ఒకసారి చూడండి, ఇలా ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది P అనే పాయింట్, ఇది Q అనే పాయింట్. ఓకేనా? డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందంటే ఈ ఆర్క్ అనేది డిస్టెన్స్, మన డిస్ప్లేస్మెంట్ P నుంచి Q కి స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో అదే మనకి ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అది కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంటే టీటా అనే యాంగిల్ ఉంది. ఓకేనా? ఇది కంప్లీట్ సర్కిల్ కదా. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని డ్రా చేసుకున్నాను. అంటే సింపుల్గా ఇలా లైన్ అని డ్రా చేసుకున్నాను. ఓకేనా? ఈ లైన్ ఏం చేస్తాను అంటే ఇక్కడ చూడండి, ఈ రేడియస్ ఆర్, ఇది కూడా రేడియస్ ఆర్. అంటే ఇది ఒకటి ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నమాట. ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏం చేస్తా అంటే 2 ఈక్వల్ పార్ట్స్ లా డివైడ్ చేస్తుంది. ఓకేనా? అంటే ఈ లెంత్ ఎక్స్ అనుకుంటే ఈ లెంత్ కూడా ఏమవుతుంది అంటే ఎక్స్ అవుతుంది. క్లియరా? ఈ యాంగిల్ మొత్తం టీటా ఈక్వల్ గా డివైడ్ చేసింది కాబట్టి ఇది ఏమవుతుంది టీటా బై 2 అవుతుంది. ఇది కూడా టీటా బై 2 అవుతుంది. క్లియర్ గా స్టూడెంట్స్? చూడండి, దాన్ని కొంచెం సపరేట్ గా గీస్తున్నాను. చూడండి, ఇది టీటా బై 2, ఇది రేడియస్ ఆర్, ఇది లెంత్ ఏంటంటే ఎక్స్ అన్నమాట. ఓకేనా? ఈ ఎక్స్ ప్లస్ ఎక్స్ అనేది నేను కనుక్కున్నాను అనుకోండి, 2x వాల్యూ, నాకు ఆటోమేటిక్గా డిస్ప్లేస్మెంట్ అని తెలిసిపోతుంది. చూడండి, ట్రయాంగిల్ చూసాను, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నాకు సైన్ టీటా బై 2. ఓకేనా? మనకి ఈ రెండు వాల్యూసే తెలుసు. ఓకేనా? కాబట్టి దాన్ని బేస్ చేసుకుని చూస్తున్నాను. సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అంటే ఎక్స్ బై ఆర్ వస్తుంది. అదే నాకు ఎక్స్ వాల్యూ కావాలనుకుంటే ఆర్ నడుపు పంపిస్తే ఏమవుతుంది ఆర్ సైన్ టీటా బై 2. ఓకేనా? కానీ నాకు ఇక్కడ టోటల్ లెంత్ ఏంది ఎక్స్ ప్లస్ ఎక్స్. ఎక్స్ ప్లస్ ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ కాబట్టి ఆర్ సైన్ టీటా బై 2 ప్లస్ ఆర్ సైన్ టీటా బై 2 అంటే 2x ఈక్వల్స్ టు 2r సైన్ టీటా బై 2. అంటే నాకు డిస్ప్లేస్మెంట్ ఎంత వస్తుందంటే 2r సైన్ టీటా బై 2. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా స్టూడెంట్స్. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? దీనిపైన ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ టీటా వచ్చి 60 degrees ఉందనుకోండి, రేడియస్ వచ్చి 7 meters ఇచ్చాడు అనుకోండి. అంటే ఇక్కడ యాంగిల్ వచ్చి 60 degrees, రేడియస్ ఎంత ఉందంటే 7 meters ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. చూడండి, డిస్టెన్స్ కావాలి. ఆల్రెడీ చెప్పాను, టీటా అనే డిగ్రీస్ ఫార్ములా ఉంటే ఏంది ఫార్ములా టీటా బై 360 ఇంటూ 2πr. అప్లై చేద్దాం. 60 by 360 ఇంటూ 2 ఇంటూ పై వాల్యూ ఎంత 22/7 ఇంటూ ఆర్ వచ్చి 7. 7 7 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 6 1 6 6 2 1 2 3. కాబట్టి డిస్టెన్స్ నాకు ఎంత వచ్చిందంటే 22/3 meters వచ్చింది. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదే విధంగా ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. అదే డిస్ప్లేస్మెంట్ కావాలంటే చెప్పాను 2r సైన్ టీటా బై 2 అంటే 2 ఇంటూ 7 ఇంటూ సైన్ 60/2. 60/2 అంటే 30 degrees అన్నమాట. 2 ఇంటూ 7 ఇంటూ సైన్ 30 ఎంత 1/2. 2 2 క్యాన్సిల్ అయితే 7 meters. అంటే డిస్ప్లేస్మెంట్ నాకు ఎంత వచ్చిందంటే 7 meters వచ్చింది. క్లియర్గా స్టూడెంట్స్? ఈ రకంగా మనం వచ్చి న్యూమరికల్ సాల్వ్ చేయాలన్నమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ టీటా 60 degrees తీసుకున్నాము, ఒకవేళ మీరు ఎల్ ఈక్వల్స్ టు ఆర్ టీటా అన్నా కదా, అంటే ఈ ఫార్ములా కూడా సాటిస్ఫై అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు. ఒకసారి దాని గురించి కూడా చెప్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన టీటా వచ్చి 60 degrees ఉంది. ఎప్పుడైనా సరే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఎప్పుడు టీటా వాల్యూ రేడియన్స్ లో ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఈ 60 degrees ని రేడియన్స్ లో మార్చుకుందాం. ఎప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి, పై రేడియన్స్
అంటే 22/7 రేడియన్స్ యొక్క వాల్యూ ఎంత అంటే 180 డిగ్రీస్. అసలు ఈ రేడియన్ అంటే ఏంటి, ఇవంతా కూడా మీకు ఒకసారి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ అనే టాపిక్లో చెప్తాను చూడండి. పై రేడియన్స్ వచ్చి 180 డిగ్రీస్. ఓకేనా, నాకు 60 డిగ్రీస్ ఎన్ని రేడియన్స్ తెలియదు కాబట్టి నేను ఎక్స్ రేడియన్స్ అనుకుంటా. ఎక్స్ రేడియన్స్ వచ్చి 60 డిగ్రీ. ఇప్పుడు చూడండి, π/x = 180/60. 0 0 క్యాన్సిల్, 6 1 6 3 జా అంటే π/x వచ్చి 3, x/π వచ్చి 1/3, x = 1/3 ఇంటూ π అంటే π/3 అంటే π/3 రేడియన్స్ 60 డిగ్రీస్ అన్నమాట. క్లియరా? డిస్టెన్స్ అంటే ఆల్రెడీ L = r θ అనేసి. చూడండి, ఇప్పుడు నాకు డిస్టెన్స్ L = రేడియస్ వాల్యూ ఎంత చెప్పాను 7, θ ఎంత వచ్చింది π/3 అంటే 22/7/3 అన్నాం కాబట్టి ఇంటూ 3. చూడండి స్టూడెంట్స్, 7 7 క్యాన్సిల్, L = 22/3 మీటర్స్. చూడండి, మనకి ఇక్కడ 22/3 మీటర్స్ వచ్చింది, ఇక్కడ 22/3 మీటర్స్ వచ్చింది. ఈ రకంగా ఎలా ఇచ్చినా సరే కాన్సెప్ట్ పైన గ్రిప్ ఉంటే ఎలాగైనా చేయొచ్చు అనమాట ఆన్సర్స్. ఓకే, మీకు ఇది అర్థమైంది కదా. ఇవన్నీ కూడా సర్కిల్ టైప్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ క్యూబ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే చూడండి, ఇక్కడ క్యూబ్ టైప్ ప్రాబ్లమ్స్ చూపించాను, అవి రెండు సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, A fly moves from one corner of a room to another diagonal corner. Find the distance and displacement. ఒక ఫ్లై ఏం చేసిందంటే, అంటే ఈగ అన్నమాట. ఒక ఈగ ఏం చేసిందంటే వన్ కార్నర్ ఆఫ్ ద రూమ్ అంటే క్యూబిక్ రూమ్ లో వన్ కార్నర్ నుంచి దాని యొక్క డయాగ్నల్ కార్నర్ కి మూవ్ అయింది. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోమని. చూడండి, ఒక ఫ్లై అంటే ఏం చేస్తుంది, గాల్లో ఎగురుకున్నా కదా పోయేది. కాబట్టి ఇక్కడనే స్టార్ట్ ఇక్కడికి వెళ్ళిందంటే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఎలా ఉంటాయంటే ఈక్వల్ గా ఉంటాయి. ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ స్ట్రైట్ లైన్ పాత్ లో డైరెక్షన్ చేంజ్ చేయకుండా వెళ్తే మాత్రము డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఈక్వల్ గా అవుతాయి. ఎందుకంటే అక్కడ డిస్టెన్స్ కూడా స్ట్రైట్ లైన్ వచ్చింది, డిస్ప్లేస్మెంట్ కూడా స్ట్రైట్ లైన్ కదా వచ్చేది. కాబట్టి ఇవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఓకేనా, ఆ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ యొక్క వాల్యూ మనం ఇప్పుడు కనుక్కోవాలి. అర్థమైందా? ఇక్కడ మనకి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఈక్వల్. ఆ డిస్టెన్స్ అయినా డిస్ప్లేస్మెంట్ అయినా ఏదో ఒకటి కనుక్కుంటే మనకు సరిపోతుంది. ఎలా కనుక్కోవాలి చూడండి. ఇప్పుడు చూడండి, ఈ డయాగ్నల్ కార్నర్ నుంచి ఈ డయాగ్నల్ కార్నర్కి మూవ్ అయింది. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా మ్యాథమెటికల్ ఫామ్ లో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. దీన్ని వెక్టర్ ఫామ్ కూడా చేయొచ్చు, అది కూడా చెప్తాను, ఇది కూడా చెప్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసాం అనుకోండి, మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఫామ్ అవుతుంది. చూడండి, ఇది ఒక సైడ్, ఇది కింద మనకి స్క్వేర్ సైడ్ అని ఉందన్నమాట. మొత్తం చూసాం అనుకోండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ 90 డిగ్రీస్. అంటే కింద బేస్ ఏదైతే ఉందో ఆ డయాగ్నల్ కి సేమ్ అదే పక్క ఉండే సైడ్ కి, ఓకేనా, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని యొక్క ఈ డయాగ్నల్ యొక్క వాల్యూ కనుక్కున్నాను అనుకోండి, అదే మనకి ఏమవుతుందంటే వన్ కార్నర్ ఆఫ్ ద రూమ్ నుంచి ఇంకో కార్నర్ ఆఫ్ ద రూమ్ కి మధ్య డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ అవుతుంది అన్నమాట. క్లియరా? ఇప్పుడు అది కనుక్కోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే గీసానో అది కింద బేస్ ఉంది కదా, ఆ బేస్ ఏరియా యొక్క డయాగ్నల్ అని చెప్పొచ్చు. క్లియర్ చూడండి, ఆ బేస్ ఏరియా యొక్క డయాగ్నల్ చూడండి, కింద స్క్వేర్ షేప్ లో ఉందా, అది క్యూబ్ అని చెప్పాను. అంటే అన్ని సైడ్స్ ఎలా ఉంటాయంటే ఈక్వల్ గా ఉంటాయి. ఒక సైడ్ ఏ అనుకున్నాను, ఈ సైడ్ కూడా ఏ అనుకుంటే ఇప్పుడు దాని యొక్క డయాగ్నల్ ఏమవుతుందంటే పైథాగరస్ థీరం అప్లై చేద్దాము. డయాగ్నల్ ఏమవుతుంది, √(a² + a²). ఓకేనా, √2a² = √2a. అంటే ఇక్కడ మనకి ఏదైతే బేస్ ఫామ్ అయిన డయాగ్నల్ అది ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ ఎంత అంటే √2a అన్నమాట. ఓకే, ఇప్పుడు దీని యొక్క హైట్ ఇది ఎంత అంటే a. ఓకేనా, ఇప్పుడు ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి దీని యొక్క వాల్యూ కనుక్కుందాం. ఓకేనా, ఎక్స్ అనుకుందాం. ఎక్స్ = పైథాగరస్ థీరం √2a² అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా, అందుకని ఇలా రాసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ వాల్యూ చూడండి, √2² a² + a². ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుందంటే √2a² + a². ఎక్స్ = √3a² = √3a.
అర్థమైందా స్టూడెంట్స్? అంటే ఆ ఫ్లై యొక్క డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ ఎంత అంటే √3a అన్నమాట. అర్థమైందా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ లేజీ యాంట్ వాంట్స్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ కార్నర్ ఆఫ్ ది రూమ్ టు ఇట్స్ డయాగ్నల్ కార్నర్. సేమ్ క్వశ్చన్ ఇస్తున్నాడు. ఓకేనా? కాకపోతే అక్కడ రాజమౌళి ఈగ పోయింది, ఇక్కడ మనకి యాంట్ మ్యాన్ పోతున్నాడు. చూడండి, ఏ లేజీ యాంట్, సోమరిపోతున్న యాంట్ ఏం చేస్తుందంటే ఒక కార్నర్ నుంచి దాని ఒక డయాగ్నల్ కార్నర్ కి మూవ్ అవ్వాలనుకుంటాను. క్లియరా? డయాగ్నల్ కార్నర్ కి మూవ్ అవ్వాలన్నప్పుడు ఫైండ్ ద మినిమం డిస్టెన్స్ దట్ ద యాంట్ మస్ట్ ట్రావెల్ టు అచీవ్ దిస్ అన్నాడు. చూడండి, అత్యంత తక్కువ దూరం పాసిబుల్ అయ్యే దూరంలో అది ఎలా వెళ్ళగలుగుతుంది కనుక్కోమని. ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ స్టార్ట్ అయింది, ఎస్ అనే పాయింట్ కి మూవ్ అవ్వాలి. అర్థమైందా? ఇది చూడగానే మనకు ఒక ఆన్సర్ రావచ్చు మైండ్లోకి. ఏంటంటే ఇప్పుడే కనుక్కున్నాం కదా సార్, ఏ నుంచి డి, సేమ్ ఇక్కడ పి నుంచి ఎస్ అంటే √3a వస్తుంది అని డౌట్ రావచ్చు. కానీ అక్కడ ఉండేది రాజమౌళి ఈగ కాదు, యాంట్ అన్నమాట. కదా, ఈగ అయితే డైరెక్ట్ గాలి ఎగురుకొని పోతుంది, కానీ యాంట్ గాల్లో ఎగరలేదు కదా. ఎలా పోవాలంటే పాక్కొని గోడలు ఎక్కుంటా పోవాలి. ఓకేనా? అర్థమవుతుందిగా చెప్పింది. అలా వెళ్ళాలంటే మినిమం పాసిబుల్ డిస్టెన్స్ ఏది ట్రావెల్ చేయగలుగుతుంది అని కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూసారనుకోండి, మనము మొత్తం వచ్చి ఒక క్యూబ్ షేప్ లో ఉంది. ఓకేనా? ఇలా వెళ్ళింది అనుకోండి, a + a + a ఏమవుతుందంటే 3a అవుతుంది. చెప్పే అర్థమవుతుంది కదా స్టూడెంట్స్? అంటే 3a డిస్టెన్స్ లీస్ట్ అవుతుందా అంటే అది కూడా కాదు. ఓకేనా? ఇందాక మనం డిస్కస్ చేసాము ఏంద్రా అంటే √3a ఇలా వెళ్తుందని డిస్కస్ చేసాం, కానీ ఇదైతే గాల్లో పోలేదు కాబట్టి అది కూడా నాట్ పాసిబుల్. ఇంకెలా పాసిబుల్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బేస్ ద్వారా వెళ్ళింది అనుకోండి, ఇలా వెళ్ళింది అంటే బేస్ యొక్క డయాగ్నల్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ పైకి ఎక్కింది. ఆల్రెడీ బేస్ యొక్క డయాగ్నల్ మనం డిస్కస్ చేసాం, ఎంత అంటే √2a. ఇంకొక సైడ్ ఏంది, అప్వర్డ్ డైరెక్షన్ a అంటే ఏమవుతుందంటే √2 + 1 × a. ఇదైనా రైట్ ఆన్సర్ అంటే ఇది కూడా కాదన్న. అంటే దీనికంటే ఇంకా పాసిబుల్ లీస్ట్ డిస్టెన్స్ కూడా పాసిబుల్ ఉందన్నమాట. అర్థంగా చెప్పింది. అది ఎలా చేయొచ్చు సార్? చూడండి, ఇప్పుడు ఇది ఒక క్యూబ్. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక సైడ్, ఓకే, ఒక సైడ్ ఆఫ్ క్యూబ్ ని నేను ఆ పార్ట్ నుంచి రిమూవ్ చేసి కొద్దిగా ఇలా తీసుకొని వస్తాను. ఓకేనా? అప్పుడు ఇది ఏమవుతుందంటే ఒకసారి చూడండి స్టూడెంట్స్, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఇలా రిమూవ్ చేశానంటే ఇలా వస్తుందా? ఇది అంటే బ్యాక్ సైడ్ ని కొద్దిగా చించినా అంటే ఇది ఇలా వస్తుంది. అప్పుడు మనం చూడడానికి ఎలా కనిపిస్తుంది అంటే ఈ ఎస్ అనే పాయింట్ ఇక్కడికి వస్తుంది. చూడండి, ఇది పి అనే పాయింట్ అవుతుంది, ఇది ఎస్ అనే పాయింట్ అవుతుంది. ఓకేనా? ముందు ఇలా ఉండేది, దీన్ని ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి, పి అనే పాయింట్ నుంచి ఎస్ అనే పాయింట్కి మూవ్ అవ్వాలి. ఎలా మూవ్ అవచ్చు అంటే సింపుల్ గా డయాగ్నల్ పాత్ లో మూవ్ అవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది ఏ అన్నమాట. దీన్ని ఇలా తీసిన తర్వాత ఇది కూడా ఏ, ఇది ఏ. ఇప్పుడు చూసాం అనుకోండి, డౌన్వర్డ్ డైరెక్షన్ మనకు 2a డిస్టెన్స్ ఉంది, అప్వర్డ్ డైరెక్షన్ ఏ అనే డిస్టెన్స్ ఉంది. యాంట్ మూవ్ అవ్వాల్సిన పాత్ వచ్చి ఇది. చూద్దాం దీనికంటే తక్కువ వాల్యూ వస్తుందా రాదా అని. ఓకే సార్, చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని ఒక వాల్యూ కనుక్కుంటే ఏం చేయాలి? 2a² √2a² + a² = 4a² + a² √5a. అర్థం కదా స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ వాల్యూ ఎంత వచ్చిందంటే √5a వచ్చింది. చూడండి, √2 + 1a కంటే కూడా √5a అనేది కొద్దిగా చిన్న వాల్యూ కాబట్టి ఇది తక్కువ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? ఎందుకు? √2 వాల్యూ ఎంత? 1.414 + 1 అంటే 2.414 వస్తుంది. ఓకేనా? 2.414 వస్తుంది అనమాట. అదే √5 వాల్యూ ఎంత అంటే 2.236. ఓకేనా? కాబట్టి దీనికంటే ఈ వాల్యూ తక్కువ కాబట్టి దీస్ ద లీస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ అన్నమాట. ఓకేనా? అంటే మినిమం డిస్టెన్స్ అంటే కేవలం డిస్ప్లేస్మెంట్ మాత్రమే కాదు, అక్కడ ఉండే ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని మనం చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఇక్కడ మనం తీసుకుంది ఏంటంటే యాంట్ ని తీసుకున్నాడు కాబట్టి యాంట్ మూవ్ అయ్యే పాసిబుల్ వేస్ లో మనం తీసుకుని ఇలా చేసాం. ఓకే, ఇది మీకు అర్థమైంది కదా? ఇంకా మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వెక్టార్ ఫామ్ లో ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం వెక్టార్ ఫామ్ లో న్యూమెరికల్స్ ఎలా సాల్వ్ చేయాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆ న్యూమెరికల్స్ డిస్కస్ చేసే ముందు ఈ న్యూమెరికల్స్ కి సంబంధించిన వెక్టార్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది, దానికి సంబంధించిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. వెక్టార్ అంటే ఏంటంటే
మాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉండే వాటిని మనం ఏమంటామంటే వెక్టార్స్ అంటాం. అంటే దేనికైనా మాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంటే అది వెక్టార్ అయిపోతుంది అంటే అది అవదాం కష్టంగా. వెక్టార్ అంటే ఏమవ్వాలంటే ఇట్ షుడ్ ఫాలో లాస్ ఆఫ్ వెక్టార్ అడిషన్. ఖచ్చితంగా వెక్టార్ అడిషన్ యొక్క లాస్ ని ఫాలో అవ్వాలి. వెక్టార్ అడిషన్ యొక్క లాస్ ని ఫాలో అవ్వడం అంటే ఏంటి సార్? మీకు సింపుల్గా అర్థం అవడానికి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇలా కాంబినేషన్ ఆఫ్ వైర్స్ అనేది ఉందన్నమాట. ఓకేనా, ఒక 2 వైర్స్ ఇంకొక వైర్ కనెక్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైర్లో 5 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ వైర్లో వచ్చి 10 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా, ఈ 2 వైర్స్ నుంచి సేమ్ డైరెక్షన్ వచ్చి మనకు వచ్చి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇవి రెండు కూడా ఈ వైర్కి కనెక్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా ఈ వైర్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది కిర్చాఫ్ లా తెలిసిన ప్రతి ఒక్క మనిషి ఏం చెప్తా అంటే 5 + 10 = 15 ఆంపియర్స్ ఫ్లో అవుతా అని చెప్తాం. అంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ కూడా ఉంది, కానీ ఇక్కడ యాడ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాం. దీన్నే మనం ఏమంటాం అంటే ఆల్జిబ్రాయిక్ అడిషన్ అంటాం. ఏమంటాము? ఆల్జిబ్రాయిక్ అడిషన్. అంటే అక్కడ మనం పెద్దగా డైరెక్షన్స్ ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వైర్ని కొద్దిగా ఇలా బెండ్ చేసినా సరే 10 + 5 = 15 ఆంపియర్స్ ఫ్లో అవుతుంది అన్నమాట. అర్థంగా చెప్పింది. అంటే ఇక్కడ నువ్వు వెక్టార్స్ ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్షన్ ఉంది, కానీ యాడ్ చేయాలన్నప్పుడు డైరెక్ట్ గా యాడ్ చేసేయచ్చు. ఇది కరెంట్ విషయానికి వస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఒక పర్సన్ వచ్చి 5 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తున్నాడు, ఇంకొక పర్సన్ ఇక్కడ వచ్చి 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. ఇప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ ఏమవుతుంది ఈ డైరెక్షన్ లో అని అడిగినా అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఈ 5 న్యూటన్స్ ఇక్కడ యాంగిల్ అనేది తీసుకోవాలి, టీటా అనేది. ఈ 5 న్యూటన్స్ వల్ల వచ్చి చూడండి వర్టికల్ కాంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్, ఈ 5 న్యూటన్స్ ఎంత తీసుకోవాలి. ఇక్కడ కూడా ఈ 10 న్యూటన్స్ కూడా వర్టికల్ కాంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత ఉందో తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు దీనిపైన నెట్ ఫోర్స్ ఎంత ఉందో అన్నాం కాబట్టి దీని యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ 10 న్యూటన్స్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత అయితే ఉందో దాన్ని ఇక్కడ వాల్యూ తీసుకోవాలి. ఈ 5 న్యూటన్స్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత యాక్ట్ అవుతుందో దాన్ని తీసుకోవాలి. రెండింటిని ఏం చేయాలంటే యాడ్ చేయాలి. వర్టికల్ కాంపోనెంట్స్ ఏమవుతాయంటే రెండు దాని యొక్క ఎఫెక్ట్ ని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేసుకుంటాం. అంటే అర్థమవుతుందా? ఇక్కడ నేను డైరెక్ట్ గా 5 + 10 = 15 ఆంపియర్స్ యాడ్ చేసినట్టుగా ఇక్కడ ఫోర్స్ లో 5 న్యూటన్స్ + 10 న్యూటన్స్ = 15 న్యూటన్స్ అనేది యాడ్ చేయడానికి లేదు. అర్థంగా చెప్పింది. ఇవంతా కూడా నేను యాడ్ చేయాలి, రిజల్టెంట్ ఫోర్స్ తెలియాలంటే మనం ఆల్రెడీ పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ డిస్కస్ చేసాం. ఏంటంటే √p² + q² + 2pq cos θ. ఈ రకంగా వెక్టర్ అడిషన్ కి రిజల్టెంట్ ఫోర్స్ కానీ రిజల్టెంట్ వెక్టర్ కానీ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కొని మనం ఏం చేయాలంటే ఈ రకంగా ఫార్ములాను అప్లై చేయాల్సి వస్తుంది. అంటే దీని రాగా ఇది రాదన్నమాట. ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే వెక్టార్స్ అంటాం. అంటే వెక్టార్స్ అంటే కేవలం డైరెక్షన్ ఉండేది మాత్రమే కాదు, ఆ డైరెక్షన్ ఉండే వాటిని యాడ్ చేయడానికి కూడా సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాన్ని ఏమంటామంటే లాస్ ఆఫ్ వెక్టార్ అడిషన్ అంటాం. క్లియరా? ఈ లాస్ ఆఫ్ వెక్టార్ అడిషన్ గురించి ఇంకా మీకు డీటెయిల్ దానికోసం ఒక సపరేట్ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఇంకా బాగా అర్థం. క్లియర్? అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఇవి మనం డైరెక్ట్గా యాడ్ చేయలేం వెక్టార్స్ అనేది. ఓకేనా? అంటే వెక్టార్ ఫామ్ లో కన్సిడర్ చేసి మనం యాడ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. క్లియర్గా స్టూడెంట్స్? అర్థమైంది కదా? ఇది వెక్టార్స్ కి సంబంధించి. ఇప్పుడు వెక్టార్స్ కి సంబంధించిన న్యూమరికల్స్ కూడా మనకి ఇస్తాడనమాట. దాన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, కొన్ని న్యూమరికల్స్ ఎలా ఉంటాయంటే మనం దాన్ని వెక్టార్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే కానీ అంత ఈజీగా సాల్వ్ చేయలేము అనమాట. అలాంటి న్యూమరికల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేస్తాం అనమాట. కాకపోతే ఫస్ట్ దీని యొక్క బేసిక్స్, ఇప్పుడు మీకు వెక్టార్ అంటే ఒక ప్రాపర్ ఐడియా వచ్చింది అనుకుంటాను. అంటే జనరల్ గా యాడ్ చేసేది కాదు, దీనికంటే సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి అప్లై అవుతాయి అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఓకే చూడండి, ఇప్పుడు వెక్టార్ అంటే సింపుల్ గా మ్యాగ్నిట్యూడ్ విత్ డైరెక్షన్. ఇది మీకు అర్థమైంది కదా? ఓకే చూడండి, ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక స్పేస్ లో ఒక పాయింట్ ని డినోట్ చేయాలంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, మనం ఏదైనా పాయింట్ ఎక్స్ కామా వై కామా జెడ్ అని చెప్తాం. అర్థం చెప్పేది అదే కదా. గ్రాఫ్ లో ఏదైనా పాయింట్ లొకేట్ చేయాలన్నప్పుడు ఎక్స్,
ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్ ఎంత ఉందని చెప్తా ఉంటాం. అర్థమవుతుందని చెప్పేది. సేమ్ అదే విధంగా ఫిజిక్స్ లో కూడా ఇలా ఎక్స్ కమా వై కమా జెడ్ కోఆర్డినేట్స్ తెలియజేసేటట్టు కొన్ని టర్మ్స్ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ అంటే హారిజాంటల్ డైరెక్షన్ లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది, లేకపోతే తన యొక్క పొజిషన్ అక్కడ ఉంది. ఓకేనా, దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఆ వాల్యూ పక్కన ఐ క్యాప్ అని డినోట్ చేస్తాం మనం. ఐ క్యాప్ అంటే ఏంటంటే యూనిట్ వెక్టర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఐ క్యాప్ అంటే ఏంటి? యూనిట్ వెక్టర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఆరిజిన్ నుంచి 15 మీటర్స్ హారిజాంటల్ గా ఇలా మూవ్ అయింది అనుకోండి, నేను సింపుల్ ఏం చెప్పచ్చు అంటే 15 ఐ క్యాప్. నాకు ఐ క్యాప్ అనేది ఏం తెలియజేస్తా అంటే ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో మూవ్ అయిందని తెలియజేస్తున్నాను. క్లియర్ కదా? సిమిలర్ గా జే క్యాప్ అనేది దేనికి సంబంధించింది అంటే యూనిట్ వెక్టర్ అలాంగ్ వై యాక్సిస్ అంటే వర్టికల్ డైరెక్షన్ తెలియజేస్తున్నాను. సిమిలర్ గా కే క్యాప్ అంటే ఏంటంటే యూనిట్ వెక్టర్ అలాంగ్ జెడ్ యాక్సిస్. ఇది ఎక్స్, ఇది వై, జెడ్ అంటే ఇలా వస్తున్నాను. క్లియర్ గా స్టూడెంట్స్? అంటే రిజల్టెంట్ వెక్టార్ గురించి నువ్వు ఏది డిస్కస్ చేయాలన్నా సరే ఆ వెక్టార్స్ యొక్క డైరెక్షన్, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్, వాటి మధ్య ఉండే యాంగిల్ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనేది ప్లే చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 2 వెక్టార్స్ ఇచ్చే దాని మధ్య యాంగిల్ ఎలా కనుక్కోవాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వెక్టార్ తీసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ బి అనే వెక్టార్ తీసుకున్నాను. ఇది ఏ అనే వెక్టార్, ఇది ఒక బి అనే ఒక వెక్టార్ అనమాట. ఓకేనా? ఇప్పుడు వీటి మధ్య యాంగిల్ ఎంత ఉందో నేను కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వెక్టార్ నేను ఏం చేస్తాను అంటే అలాగే డ్రా చేసుకున్నాను చూడండి. ఓకేనా? ఇప్పుడు ఈ బి అనే వెక్టార్ని నేను ఏం చేయాలంటే ఏ అనే వెక్టార్ కి అటాచ్ చేయాలి. క్లియర్ గా స్టూడెంట్స్? బి అనే వెక్టార్ని ఏం చేయాలి? ఏ అనే వెక్టార్ కి అటాచ్ చేయాలి. ఆ అటాచ్ చేసేది కూడా ఎలా అటాచ్ చేయాలంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక వెక్టార్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ చేసుకోవచ్చు, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్, దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేయకుండా. క్లియర్ గా స్టూడెంట్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బి అనే వెక్టార్ని ఇక్కడ చేంజ్ చేస్తాను చూడండి. బి అనే వెక్టార్ని ఇలా చేంజ్ చేసాను అంటే అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాను చూడండి. దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేయకూడదు, దాని యొక్క మ్యాగ్నెట్ కూడా చేంజ్ చేయకూడదు. అంటే దాని యొక్క వాల్యూ 5 అనుకోండి, 5 ఉండాలి, దాని మించి నేను 6, 7 తీసుకుంటే కుదరదు అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఎప్పుడైతే 2 వెక్టార్స్ యొక్క టైల్స్ అనేది నేను జాయిన్ చేస్తానో నాకు యాంగిల్ బిట్వీన్ వెక్టార్ అనేది వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ వెక్టార్, ఇక్కడ ఒక వెక్టార్, యాంగిల్ బిట్వీన్ వెక్టార్. ఎప్పుడైతే యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ వస్తుందో మన రిజల్టెంట్ వెక్టార్ వచ్చి ఈ ఫార్ములా ద్వారా కనుక్కోవచ్చు. ఓకేనా? ఇది మీకు నెక్స్ట్ లెసన్ లో వస్తుంది. క్లియర్ అంటే నీకు సింపుల్ గా చెప్తున్నాను ఏంద్రా అంటే యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ కనుక్కో అంటే 2 వెక్టార్స్ యొక్క టైల్స్ అనేవి నేను జోడించాలన్నమాట. క్లియరా? ఇప్పుడు ఈ వెక్టార్ వల్ల రిజల్టెంట్ కనుక్కోవాలి. ఈ 2 వెక్టార్స్ వల్ల రిజల్టెంట్ కనుక్కోవాలి. నేనేం చేస్తానంటే టైల్స్ జోడిస్తే మనకి ఏమొస్తుందంటే యాంగిల్ వస్తుంది. అదే టైల్ ని హెడ్ ని జోడిస్తే నాకు ఏమొస్తుందంటే రిజల్టెంట్ వెక్టార్ వస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనే వెక్టార్ అన్నాను. ఓకేనా? నేను బి అనే వెక్టార్ యొక్క టైల్ అనేది ఏ అనే వెక్టార్ యొక్క హెడ్ కి జోడించాను అనుకోండి, నాకు రిజల్టెంట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ వస్తుంది. చూడండి, ఇది బి బార్ అనే వెక్టార్, దీన్ని నేను ఏం చేస్తాను అంటే ఇలా ఉంది కాబట్టి దీన్ని ఇలాగే ఇలా అటాచ్ చేస్తాను. చూడండి, ఇది ఏ వెక్టార్, ఇది బి బార్ అనే వెక్టార్. క్లియరా? ఇప్పుడు ఏ బార్ కి బి బార్ కి రిజల్టెంట్ వెక్టార్, నెట్ వెక్టార్ డైరెక్ట్ గా యాడ్ చేయలేం కదా. నెట్ వెక్టర్ నాకు కావాలన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఏ బార్ యొక్క హెడ్ కి బి బార్ యొక్క టైల్ అనేది అటాచ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఏ బార్ యొక్క టైల్ నుంచి బి బార్ యొక్క హెడ్ కి నేను ఒక వెక్టర్ డ్రా చేశాను అనుకోండి, దట్ ఈస్ ద అడిషన్ ఆఫ్ 2 వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్. క్లియర్ గా స్టూడెంట్స్? అర్థమవుతుంది అనుకుంటున్నా. చూడండి, ఇది ఏ బార్, ఇంకోటి చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్. ఇది ఏ బార్ అనే వెక్టర్, ఇది బి బార్ అనే వెక్టర్. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ టైల్స్ అనేది జాయిన్ అయ్యలే కాబట్టి దిస్ ఈజ్ చూడగానే అర్థమవుతుంది 90 డిగ్రీస్ అనేసి. ఒకవేళ నాకు రిజల్టెంట్ కావాలనుకోండి, రిజల్టెంట్ ఏం చేయాలంటే సేమ్ ఏ బార్ తీసుకున్నాను. ఇప్పుడు నేను బి బార్ని ఏం చేయాలంటే ఏ బార్ యొక్క హెడ్కి తగిలించాలి. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క రిజల్టెంట్ వెక్టర్ నాకు ఏమవుతుందంటే ఏ నుంచి బికి, ఏ యొక్క టైల్ నుంచి బి యొక్క హెడ్కి నేను జాయిన్ చేశాను అనుకోండి, ఇదే నాకు రిజల్టెంట్ వెక్టర్ అవుతుంది, ఏ బార్ ప్లస్ బి బార్. క్లియర్ కదా స్టూడెంట్స్? అర్థమవుతుంది కదా? అంటే ఈ రకంగా వెక్టార్స్ ని యాడ్ చేయడం కానీ జరుగుతుంది. ఒకవేళ యాంగిల్ కనుక్కో అంటే ఈ రకంగా యాంగిల్ కనుక్కోవాలని జరుగుతుంది అనమాట. అంటే ఇవంతా కూడా జస్ట్ బేసిక్స్ అనమాట.
ఈ బేసిక్స్ తెలిస్తేనే నువ్వు ఫర్దర్ ఇన్ కే చాప్టర్స్ వెక్టార్స్ ఇన్వాల్వ్ అయినా సరే వాటి యొక్క న్యూమరికల్స్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు అంత కష్టపడాల్సిన అవసరం, వెరీ వెరీ సింపుల్ టాపిక్. ఏదంటే టైల్స్ ని జాయిన్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే యాంగిల్ తెలుస్తుంది. ఓకేనా? అదే నీకు రిజల్టెంట్ వాటి యొక్క అడిషన్ తెలియదు అనుకుంటే ఏం చేయాలంటే ఏదైనా ఒక వెక్టార్ తీసుకోవాలి, ఇంకొక వెక్టార్ నుంచి దాని యొక్క హెడ్ కి టైల్ కి కనెక్షన్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఈ టైల్ నుంచి ఆ హెడ్ కి కనెక్ట్ చేస్తామంటే ఆటోమేటిక్ గా మనకి ఏమొస్తుంది అంటే రిజల్టెంట్ వెక్టార్ వస్తుంది. క్లియర్ గా స్టూడెంట్స్? ఓకే. ఇప్పుడు ఈ డిస్ప్లేస్మెంట్ విషయంలో మనకు దీనిపైన క్వశ్చన్స్ ఎలా అడిగే అవకాశాలు ఉన్నాయి చూడండి. ఏం లేదు, ఏదైనా ఒక పాయింట్ ఇస్తాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ ఇచ్చాడు అనుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను అబ్జర్వర్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఓకేనా? మనకి ఇక్కడ అబ్జర్వర్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటంటే ఆరిజిన్, అంటే ఆరిజిన్ లో నువ్వు ఉన్నట్టు అన్నమాట. క్లియర్? పి అనే పాయింట్ ఎక్స్ కామా వై కామా జెడ్ అంటాడు, లేకపోతే ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ అంటాడు. అంటే చెప్పాం కదా ఐ జే కే అన్నా కూడా ఇవి కూడా ఎక్స్ వై జెడ్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? పి అనే పాయింట్ ఇస్తాడు. ఓకేనా? అంటే ఇది ఒక వెక్టార్. క్లియరా? పి అనే పాయింట్ దగ్గర ఉండే వ్యక్తి ఏమవుతాడంటే క్యూ అనే పాయింట్ దగ్గరికి మూవ్ అయ్యాడు. ఓకేనా? ఆరిజిన్ అన్నాం కాబట్టి ఓ, ఇది ఓపి. ఓకేనా? ఓపి దగ్గర ఉండే మనిషి పొజిషన్ ఏమైందంటే పీక్యూ దగ్గరికి మూవ్ అయినాడు. క్లియరా? అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు ఆరిజిన్ దగ్గర నుంచి అతని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంతో కనుక్కోమని చెప్తాడు. అంటే ఆరిజిన్ దగ్గర నుంచి ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఇదే కదా వెక్టార్. ఓకేనా? అంటే అతను ఎలా మూవ్ అయినాడు, పీక్యూ అనేది మూవ్ అయినాడు. ఇప్పుడు ఆ పీక్యూ వెక్టార్ యొక్క వాల్యూ కనుక్కోమని చెప్తారు. ఎలా చేయాలి చూడండి. ఓ దగ్గర నుంచి పీకి ఒక వెక్టార్ ఉందా అంటే ఓపీ వెక్టార్. చెప్పే అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా? ఓపీ వెక్టార్. నెక్స్ట్ పీక్యూ వెక్టార్. చూడండి ఓపీ ఇలా ఉంది మనకి, నెక్స్ట్ పీక్యూ ఇలా ఉంది. ఓకేనా? చూడండి దీని యొక్క హెడ్ కి దీని యొక్క టెయిల్ అనేది అటాచ్ అయింది. అప్పుడు ఈ వెక్టార్ ఏమవుతుంది, నాకు ఈ రెండింటి యొక్క రిజల్టెంటే కదా. అంటే ఓపీ ప్లస్ పీక్యూ. ఇక్కడ చూడండి ఏ వెక్టార్ దాని యొక్క హెడ్ కి బి వెక్టార్ అటాచ్ చేశాను, దీని యొక్క టెయిల్ ని దీని యొక్క హెడ్ కి దాని యొక్క రిజల్టెంట్ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా నాకేంటి ఓపీ మళ్ళీ పే నుంచి క్యూకి ఒక వెక్టార్. అంటే దీని యొక్క టెయిల్ నుంచి ఇప్పుడు దీని యొక్క హెడ్ కి నాకు ఏం రావాలంటే దీని యొక్క రిజల్టెంటే కదా. అంటే ఓక్యూ ఏదైతే వెక్టార్ ఉందో అది నాకు దేనికి ఈక్వల్ అంటే ఓపీ బార్ ప్లస్ పీక్యూ బార్ కి ఈక్వల్. చెప్పే అర్థమవుతుంది అనుకుంటున్నా. కాబట్టి ఇదే నాకేమవుతుంది అంటే ఓక్యూ బార్ కి ఈక్వల్. క్లియర్ కాన్సెప్ట్? ఓకే. ఇప్పుడు ఆ వ్యక్తి చేసిన రిజల్టెంట్, ఐ మీన్ ఆ వ్యక్తి చేసిన డిస్ప్లేస్మెంట్ నాకు తెలియాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ఫామ్ లో. ఎలా సార్? చూడండి ఇప్పుడు నాకు పీక్యూ అనే వెక్టార్ కదా, పీక్యూ వెక్టార్ దీన్ని ఏం చేయొచ్చు, అటుపక్క పంపించాను అనుకోండి ఓక్యూ బార్ మైనస్ ఓపీ బార్. ఇది డిస్ప్లేస్మెంట్ ఇన్ వెక్టార్ ఫామ్. కరెక్ట్గా చెప్పాలంటే డిస్ప్లేస్మెంట్ ఇన్ వెక్టార్ ఫామ్. ఈ యొక్క పాయింట్ మీకు అర్థం అవ్వడానికి స్టోరీ మొత్తం చెప్పాల్సి వచ్చింది. అంటే జస్ట్ రిజల్టెంట్ ఫార్మ్స్ మీకు తెలియడానికి చెప్పాను అనమాట. ఓకేనా? స్టార్టింగ్ వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చామో కానీ ఇంకొక 1 or 2 times విన్నానంటే ఇది కంప్లీట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వెక్టార్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని చాలా న్యూమరికల్స్ ఉన్నాయన్నమాట. ప్రతి టాపిక్లో మనకి వెక్టార్కి సంబంధించిన న్యూమరికల్స్ అనేవి వస్తాయి. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది మీరు అనుకున్నంత కష్టం అయితే అస్సలు కాదనమాట, వెరీ వెరీ ఈజీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి ఒక సింపుల్ న్యూమరికల్ చెప్తాను, దాని తర్వాత మీకు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అని అర్థమవుతుంది. చూడండి క్వశ్చన్ ఏంటంటే ఒక పర్సన్ ఏ వచ్చి ఏ అనే పాయింట్ దగ్గర ఉన్నాడు. ఒక పర్సన్ వచ్చి ఏ అనే పాయింట్ దగ్గర ఉన్నాడు. ఆ పాయింట్ వచ్చి 2, -3, 4. ఓకేనా? ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బి అనే పాయింట్కి మూవ్ అయినాడు. ఓకేనా? బి అనే పాయింట్ ఎక్కడ ఉందంటే 1, -2, 3 అనుకోండి, జస్ట్ చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటాడు.
ఓకేనా. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఎంతో కనుక్కోవాలి, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా కనుక్కోవాలి. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా కనుక్కోవాలి. అది మనకి ఇచ్చిన ఇప్పుడు న్యూమరికల్. ఎలా చేయాలి సార్? చూడండి, ఏం లేదు, ఏ అనేవాడు 2, -3, 4 దగ్గర ఉన్నాడు. ఓకేనా. బి అనే పాయింట్ తీసా అంటే 1, -2, 3 అంటే ఏ నుంచి బి దగ్గరికి వెళ్ళాడు అని అర్థం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఏ అనే పాయింట్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టర్ ఫామ్ రాసుకున్నాను. 2i cap ఫస్ట్ ఉండేది x యాక్సిస్, సెకండ్ y కోఆర్డినేట్, థర్డ్ అనేది z కోఆర్డినేట్ కదా. కాబట్టి దాని యొక్క ఇలా రాసుకున్నాను. 2i cap -3j cap ప్లస్ 4k cap. ఓకేనా. ఇప్పుడు చూడండి, బి ఏమవుతుందంటే 1i cap లేకపోతే i cap రాసుకోవచ్చు, -2j cap ప్లస్ 3k cap. ఇది ఏ అనే వెక్టర్, ఇది బి అనే వెక్టర్. సింపుల్ చెప్పాలంటే ఓఏ ఓబి. ఎందుకు 2, -3, 4 అని ఆరిజిన్తో కంపేర్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు పి అనే పాయింట్ అన్నాను అనుకోండి, ఇది ఓపి అంటే ఆరిజిన్తో కంపేర్ చేస్తాం. ఓకేనా. ఇది ఏ, ఇది బి అయిందా ఆ క్వశ్చన్ ప్రకారం. ఓకేనా. ఏబి యొక్క డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. ఇక్కడ పీక్యూ డిస్ప్లేస్మెంట్ ఏమైందంటే ఓక్యూ మైనస్ ఓపి అయింది. ఏబి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందంటే ఓబి మైనస్ ఓఏ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇప్పుడు నాకు ఏబి బార్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు ఓబి మైనస్ ఓఏ. సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓబి అంటే ఐ క్యాప్ మైనస్ 2j cap ప్లస్ 3k cap మైనస్ 2i cap మైనస్ 3j cap ప్లస్ 4k cap. అర్థమైంది కదా స్టూడెంట్స్? ఇక్కడ చూడండి, ఐ క్యాప్ మైనస్ 2j cap ప్లస్ 3k cap మైనస్ 2i cap మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 3j cap మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ 4k cap. ఓకేనా. ఐ క్యాప్ మైనస్ 2i cap ఏమవుతుందంటే మైనస్ ఐ క్యాప్. నెక్స్ట్ మైనస్ 2j cap ప్లస్ 3j cap వచ్చి ప్లస్ j cap ప్లస్ 3k cap మైనస్ 4k cap వచ్చి మైనస్ k cap. అంటే ఏబి వెక్టార్ అతను ఏబి అని తీసుకున్నాం కదా ఇందాక. అంటే ఏబి వెక్టార్ వచ్చి ఏంటంటే మైనస్ ఐకే క్యాప్ ప్లస్ జేకే క్యాప్ మైనస్ కే క్యాప్. ఎక్కడి నుంచి కంపేర్ చేసినప్పుడు? ఆరిజిన్ నుంచి కంపేర్ చేసినప్పుడు. అంటే ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో -x అంటే -1 యూనిట్ వెళ్ళినాడు, వై యాక్సిస్ డైరెక్షన్లో వచ్చి +1 యూనిట్ వెళ్ళినాడు, జెడ్ యాక్సిస్ యూనిట్లో వచ్చి బ్యాక్ డైరెక్షన్లో 1 యూనిట్ వెళ్ళినాడు అనమాట. ఒకవేళ ఇప్పుడు నేను దీని ఒక మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. మ్యాగ్నిట్యూడ్ని సింపుల్గా మోడ్ ఏబితో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు నాకు మోడ్ ఏబి ఏమవుతుందంటే √-1 అక్కడ ఉండే ఏ వాల్యూస్ ఉన్నాయో ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ తీసి దాన్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. రిజల్టెంట్ వెక్టర్ ఏదైనా సరే కావచ్చు, మనం దాన్ని ఏం చేయాలంటే స్క్వేర్ చేసి యాడ్ చేసేయాలి. ఇప్పుడు -1 ఐ క్యాప్ కదా, కాబట్టి -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 జే క్యాప్ కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ మైనస్ కే క్యాప్ కాబట్టి -1 హోల్ స్క్వేర్. కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈక్వల్స్ టు √3. అంటే ఇప్పుడు నాకు ఆ వెక్టర్ ఫామ్లో దానికి మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే √3 యూనిట్స్ అన్నమాట. మీటర్స్ అంటే √3 మీటర్స్ అని చెప్పి ఉండొచ్చు. క్లియర్గా స్టూడెంట్స్? ఈ రకంగా వెక్టర్ ఫామ్లో సింపుల్, ఇది చాలా సింపుల్. ఇది ఏం నేను ముందు కూడా చెప్పాను. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఫైనల్ మైనస్ ఇనిషియల్. స్టార్టింగ్ ఇక్కడ ఉన్నాడు, ఎండింగ్ ఇక్కడ ఉన్నాడు, కాబట్టి దీనిలో మైనస్ చేస్తాం. 1 - 2 వచ్చి -1, -2 -3 అంటే +3. 3 - 2 ఏమవుతుంది? 1 అయిపోతుంది. నెక్స్ట్ 3 - 4 ఏమవుతుంది అంటే -1 అవుతుంది. అంతే సింపుల్. అంటే మీకు జస్ట్ వెక్టర్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకున్నాం కాబట్టి ఇంత టైం తీసుకున్నాను అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఈ వెక్టర్స్ యొక్క ప్రాధాన్యత మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఇంకొక న్యూమరికల్ చేద్దాము. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం ఇచ్చినాడు. దీన్ని మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నార్మల్ మెథడ్లో ట్రై చేయడానికి చూద్దాము. ఒకవేళ కుదిరితే ఆ మెథడ్లో చేద్దాం, లేకపోతే వెక్టర్స్ ఫామ్లో మార్చుకుందాం. ఓకేనా. అంటే వెక్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది. చూడండి, ఏ మ్యాన్ మూవ్స్ 20 meters ఈస్ట్. ఇలా ఎప్పుడైనా సరే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్నప్పుడు మనకి ఇండియా మ్యాప్ గుర్తుకు రావాలి, తెలుసు కదా. ఇండియా మ్యాప్ చూసినప్పుడు ఇప్పుడు ఈస్ట్ అనగా మనం ఈస్ట్ వైపు తిరగాల్సిన అవసరం లేదు.
సింపుల్ మనం పేపర్ ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇండియా మ్యాప్లో చూడండి, అబౌవ్ వచ్చి నార్త్ ఉంటుంది, డౌన్వర్డ్ సౌత్, ఇటు పక్క ఈస్ట్, ఇటు పక్క వెస్ట్ ఉంటుంది. క్లియరా? అర్థమవుతుందా చెప్పే? ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఆన్సర్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎ మ్యాన్ మూవ్స్ 20 meters ఈస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గ్రాఫ్ లా తీసుకుంటున్నాను, చూద్దాం. ఓకే, ఒక పర్సన్ ఏం చేశాడు, 20 meters ఈస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆరిజిన్ దగ్గర స్టార్ట్ అయినాడు, 20 meters ఈస్ట్ అంటే ఇలా వెళ్ళినాడు. ఓకేనా, ఇలా 20 meters వెళ్ళినాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చా అంటే 10 meters ఇన్ 37 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్. ఇటు పక్క నార్త్ ఉంది, ఇటు పక్క ఈస్ట్ ఉంది. ఓకేనా, ఈస్ట్ నుంచి నార్త్కి ఒక 37 degrees తిరిగాడంట. అర్థమైందా? అంటే ఏమవుతుందంటే ఇలా వస్తుంది. ఎంత ఇది? 10 meters నార్త్ ఆఫ్ ఈస్ట్. ఎంత యాంగిల్ చేస్తానంటే 37 degrees యాంగిల్ చేస్తాను. క్లియరా? నెక్స్ట్ 10 root to నార్త్ వెస్ట్ అన్నాడు. నార్త్ వెస్ట్ అంటే నార్త్కి వెస్ట్కి మిడిల్లో 45 degrees అనుకోండి. ఓకేనా, ఈ పాయింట్ని చేంజ్ చేస్తే నార్త్ వెస్ట్ ఇలా అంటున్నాం కాబట్టి ఇలా మూవ్ అయ్యాయి. ఎంత? 10 root 2. ఈ పాయింట్ బి అనుకోండి, 10 root 2 meters వెళ్ళినాడు, అది సి అనుకోండి. నెక్స్ట్ అండ్ ఫైనలీ 12 meters నార్త్ అన్నాడు. అంటే నార్త్ అనగానే ఇప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో వచ్చేస్తుంది కంప్లీట్గా. ఓకేనా, ఇది సి అనుకున్నాం కాబట్టి ఇది డి అనుకుందాం. ఓకేనా, డి వచ్చి 12 meters అవుతుంది అన్నాడు. ఫైండ్ డిస్ప్లేస్మెంట్. ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? ఓ దగ్గర స్టార్ట్ అయ్యాడు, డి దగ్గర ఎండ్ అయినాడు. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏది అంటే ఇదే కదా, ఓ నుంచి డి వరకు ఉండే వెక్టార్ని కనుక్కోవాలి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ద్వారా మనం కనుక్కోవచ్చు అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టమైన విషయం. కానీ దీన్ని మనం వెక్టార్స్ యూస్ చేసామనుకోండి చాలా ఈజీ కనుక్కోవచ్చు. ఎలా సార్? చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా నేను కోఆర్డినేట్ యాక్సెస్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లో డ్రా చేశాను కాబట్టి దీన్ని కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐ క్యాప్ జే క్యాప్ లో కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా, మనకు ఆల్రెడీ తెలుసు ఎక్స్ డైరెక్షన్ లో ఉంటే దాని ఐ క్యాప్, వై డైరెక్షన్ ఉంటే జే క్యాప్, జెడ్ డైరెక్షన్ ఉంటే కే క్యాప్ అనేసి. ఇతను ప్రతి ఒక్క మోషన్ కూడా ఎలా ఉందంటే ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ లో ఉంది. ఓకేనా, ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ లో ఉంది కానీ జెడ్ డైరెక్షన్ లో లేదు. ఈ ఐరన్ మ్యాన్ సూపర్ మ్యాన్ అంటే గాలి ఎగురుంటాడు, అప్పుడు మనకు జెడ్ డైరెక్షన్ కూడా వచ్చింది. ఓకేనా, కానీ ఇది లేదంటే అటు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ బేస్ చేసుకొని మూవ్ అవుతున్నాను కాబట్టి మనకి ఇంకా ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. సరే చూడండి, ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే ఓడి అనే వెక్టార్ మనకి దేని వల్ల వచ్చింది? ఓఏ, ఏబి, బిసి, సిడి ఈ వెక్టార్స్ యొక్క కాంబినేషన్ వల్ల వచ్చింది. ఓడి ఈక్వల్స్ టు ఓఏ బార్, ఓబి కాదు ఏబి. ఎందుకంటే ఓఏ ఇది ఒక వెక్టార్, మళ్ళీ ఏబి అదొక వెక్టార్, నెక్స్ట్ బీసీ, నెక్స్ట్ సిడి అనే వెక్టార్స్. ఈ అన్ని వెక్టార్స్ని మనకి యాడ్ చేసి ఈ వెక్టార్ వస్తాం. ఓకేనా, ఎందుకంటే ఈ హెడ్కి టెయిల్, మళ్ళీ హెడ్ టెయిల్ చూడండి, హెడ్ దీని ఒక టెయిల్, మళ్ళీ దీని ఒక హెడ్, దీని ఒక టెయిల్, మళ్ళీ దీని ఒక హెడ్, దీని ఒక టెయిల్. ఓకేనా, ఈ రకంగా హెడ్ టెయిల్స్ అన్ని అటాచ్ అయ్యి లాస్ట్కి మనకి ఇక్కడ ఒక హెడ్ వచ్చింది అనమాట. ఇప్పుడు దీని యొక్క టెయిల్కి దీని యొక్క హెడ్కి అటాచ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే రిజల్టెంట్ వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ఓడి వెక్టర్. ఓకేనా, ఇప్పుడు ఓఏ చూద్దాం. చూడండి, ఓఏ ఏంటి? 20 meters ఈస్ట్ అన్న. ఈస్ట్ అనే ఎలా ఉందంటే ఎక్స్ డైరెక్షన్ ఉంది కాబట్టి నేను సింపుల్గా దీన్ని 20 ఐ క్యాప్ అని రాసుకున్నాను. క్లియరా? నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇప్పుడు ఏబి తీసుకుంటున్నా, ఏబి బార్. ఇక్కడ నాకేమి ఇచ్చా అంటే 10 meters ఇన్ 37 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్ అన్నా. ఈస్ట్ నుంచి నార్త్కి 37 degrees ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఈ పాయింట్ యొక్క వెక్టార్ మనం రాసుకోవాలి, అంటే ఈ యొక్క వెక్టార్ యొక్క రాసుకోవాలి. ఇప్పుడు చూసామనుకోండి ఎక్స్ డైరెక్షన్లో కూడా ఉంది, సిమిలర్గా వై డైరెక్షన్లో కూడా ఉందన్నమాట దీని యొక్క కాంపోనెంట్స్. ఓకేనా, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వెక్టార్ ఇలా ఉన్నప్పుడు ఓకేనా దాని యొక్క హారిజెంటల్ కాంపోనెంట్ కానీ వర్టికల్ కాంపోనెంట్ కానీ ఎలా కనుక్కోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ యాంగిల్ టీటా చేస్తాం అనుకోండి, ఎక్స్ యాక్సిస్ యాంగిల్ టీటా చేస్తాం అనుకోండి. ఇప్పుడు అదే నాకు ఎక్స్ యాక్సిస్లో ఈ ఏ బార్ అనే వెక్టార్ యొక్క కాంపోనెంట్ కావాలంటే ఏం చేయాలంటే ఏ కాస్ టీటా కనుక్కుంటే నాకు చాలు. అదే వై కాంపోనెంట్ కావాలంటే
ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్ కావాలంటే ఏ సైన్ టీటా కనుక్కుంటే చాలు. క్లియర్? ఏదైనా వెక్టార్ ఎక్స్ యాక్సిస్ టీటా అని యాంగిల్ చేస్తా ఉంటే దానికి హారిజంటల్ కాంపోనెంట్ అంటే ఆ ఎక్స్ యాక్సిస్ లో ఉండే కాంపోనెంట్ కావాలనుకుంటే ఏ కాస్ టీటా చేయాలి. ఓకేనా? వై యాక్సిస్ లో కాంపోనెంట్ కావాలంటే ఏ సైన్ టీటా కావాలి. అది సింపుల్ మ్యాథమెటిక్స్. మీకు కావాలంటే కాస్ టీటా సైన్ టీటా యూజ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఏబి వెక్టార్ ఉంది. చూడండి, ఏ బి అనే వెక్టార్ ఉంది. ఇప్పుడు 37 degrees అనే ఒక మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే 10 meters అని చెప్పాను. అంటే 10 ఇప్పుడే చెప్పాను ఎక్సెస్ చెప్పాలంటే నాకేం కావాలి, కాస్ టీటా కావాలి. 10 cos 37 i cap రాసుకోవచ్చా? అంటే ఇప్పుడు ఏ వెక్టార్ని ఏ కాస్ టీటా ఏ సైన్ టీటా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డివైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇప్పుడు ఆ ఏ వెక్టార్ రాసుకోవాలంటే ఏ కాస్ టీటా ఐ క్యాప్ ప్లస్ ఏ సైన్ టీటా జే క్యాప్ లాగా రాసుకోవచ్చు. ఓకేనా? సేమ్ అదే పని నేను ఇక్కడ చేయబోతాను. చూడండి, 10 meters 37 విత్ చూడండి 37 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్ అంటే ఈస్ట్తో 37 degrees చేస్తుంది. ఓకేనా? రిమైనింగ్ వచ్చి మనకి నార్త్ డైరెక్షన్తో చేస్తాం కాబట్టి 10 cos 37 ఐ క్యాప్ ప్లస్ 10 sin 37 జే క్యాప్. లేదా స్టూడెంట్స్, ఇది నాకు ఏబి యొక్క వాల్యూ అన్నమాట. ఓకేనా? చూడండి, cos 37 మనకి sin 30 sin 45 cos 30 cos 45 తెలుసు కానీ cos 37 తెలియదు. ఒక వాల్యూ చెప్తాను, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట. ఒకటి ఏంటంటే అదే 37 53. ఎప్పుడైనా సరే యాంగిల్ 37 ఉంచాలంటే గుర్తుపెట్టుకోండి 37 అంటే అది ఒక ట్రిగ్నామెట్రిక్ ట్రిప్లెట్ని కలిగి ఉంటుంది. అదే ఏంటంటే 3 4 5. ఓకేనా? 37 ఇచ్చారంటే ఎప్పుడు 37 స్మాల్ యాంగిల్ అన్నమాట. స్మాలర్ యాంగిల్ సైడ్ వచ్చి స్మాలర్ సైడ్ ఉంటుంది. స్మాలర్ యాంగిల్కి ఆపోజిట్గా ఎప్పుడు స్మాలర్ సైడ్ అనేది ఉంటుంది. 37కి ఆపోజిట్ ఎంత ఉంటుంది అంటే 3 ఉంటుంది. అదే నేను 53 degrees అన్నాను అనుకోండి, 53 degrees అనేది పెద్ద యాంగిల్ కాబట్టి అంటే రిమైనింగ్ కూడా మనం 53. ఓకేనా? 53కి ఎప్పుడు ఆపోజిట్ ఏముంది అంటే 4 ఉంటుంది. అంటే స్మాలర్ యాంగిల్కి స్మాలర్ సైడ్ గుర్తుపెట్టుకోండి. హైపోటెనస్ వచ్చి ఓన్లీ 5 ఉంటుంది. ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. చూడండి 10 చూడండి cos 37 అంటే adjacent side by hypotenuse 10 into 4/5 i cap plus 10 sin 37 వచ్చి 3/5 j cap. 5 1 is 5 2 అంటే 8 i cap plus 2 3 6 j cap. ఇది ఏబి యొక్క వాల్యూ. క్లియరా? ఇప్పుడు సేమ్ అదే విధంగా బీసీ కూడా కనుక్కుందాం. బీసీ బార్ ఇక్కడ మనం చూసాం, మనకేమి ఇచ్చా అంటే 10√2 నార్త్ వెస్ట్ అన్నాడు. 10√2 నార్త్ వెస్ట్ అనగానే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే నార్త్ వెస్ట్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. అంటే నార్త్ ఎంత యాంగిల్ చేస్తుంది, వెస్ట్ కూడా అంత యాంగిల్ చేస్తుంది. అంటే 45 degrees ఎగ్జాక్ట్గా నార్త్కి వెస్ట్కి మిడిల్లో ఉంటుంది అన్నమాట. క్లియర్ కదా కాన్సెప్ట్? ఓకే, చూడండి నార్త్ వెస్ట్ అన్నాను. చూడండి ఎక్స్ యాక్సిస్కి రైట్ సైడ్ ఆరిజిన్కి రైట్ సైడ్ పోతే మనకి ఏమవుతుంది అంటే పాజిటివ్ అవుతుంది. కానీ ఇది మనకి ఎలా ఉందంటే ఇలా వస్తున్నాం అంటే రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి మేనేజ్ చేయాలి. అంటే ఎక్స్ డైరెక్షన్లో ఏదైతే వాల్యూస్ ఐ క్యాప్ సైడ్ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో మనం లెఫ్ట్ సైడ్ చేస్తున్నాం కాబట్టి అది మనం ఎలా తీసుకోవాలంటే నెగిటివ్ తీసుకోవాలి. క్లియరా? అంటే వెస్ట్ సైడ్ కాంపోనెంట్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే నెగిటివ్ తీసుకుంటాం. -10√2. ఓకేనా? అది ఎక్స్ కాంపోనెంటే కదా కాబట్టి cos 45 degrees ఐ క్యాప్. క్లియరా? సిమిలర్గా ప్లస్ నార్త్ కాబట్టి పైన అంటే అబోవ్ ఆరిజిన్ అంటే పాజిటివ్ వస్తుంది కాబట్టి నేను ప్లస్ తీసుకున్నాను. ప్లస్ 10√2 sin 45 j cap. ఓకే ఫ్రెండ్స్, చూడండి -10√2 cos 45 ఎంత అంటే 1/√2 i cap ప్లస్ 10√2 sin 45 ఎంత 1/√2 j cap. √2 క్యాన్సల్, -10 i cap ఇది కూడా √2 క్యాన్సల్ ప్లస్ 10 j cap. ఇది బీసీ యొక్క వాల్యూ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు నెక్స్ట్ బీసీ తర్వాత సిడి. సిడి మనకి ఏమి ఇచ్చా అంటే లాస్ట్ అండ్ ఫైనల్లీ 12 meters నార్త్ అన్నాడు కాబట్టి సింపుల్గా 12 నార్త్ అన్నాడు కాబట్టి జే క్యాప్ అప్వర్డ్ డైరెక్షన్. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా అన్ని చేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్ మనం ఏం చేయాలంటే యాడ్ చేసేయాలి. ఓకేనా? ఓడి అంటేనే ఏంటి, మనకి అన్ని యాడ్ చేయాలి కదా కాబట్టి యాడ్ చేసేద్దాం.
20 I cap plus 8 I cap 8 I cap plus 6 J cap. Next 8 I cap plus 6 J cap. Next minus 10 I cap plus 10 J cap. నెక్స్ట్ సిడి వచ్చి 12 J cap. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం వీటన్నిటిని ఏం చేద్దామంటే యాడ్ చేద్దాం. చూడండి 20 ప్లస్ 8 వచ్చి 28. 28 మైనస్ 10 ఎంత అంటే 18 ఐ క్యాప్ వచ్చింది. నెక్స్ట్ ఇది చూడండి 6 ప్లస్ 10 వచ్చి 16 ప్లస్ 12 28 ప్లస్ 28 J cap. అంటే నాకు ఓడి ఏదైతే డిస్ప్లేస్మెంట్ వెక్టార్ రావాల్సి ఉందో అది నాకు ఎంత వచ్చిందంటే 18 I క్యాప్ ప్లస్ 28 J cap వచ్చింది. క్లియరా? అంటే అతను ట్రావెల్ చేసిన వెక్టార్ రిజల్టెంట్ వెక్టార్ ఓకేనా మనకి ఎంత వచ్చిందంటే 18 I క్యాప్ ప్లస్ 28 J cap వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలి, ఏం చేయాలి? మనకు ఆల్రెడీ తెలుసు, మ్యాగ్నిట్యూడ్ కావాలంటే √18 స్క్వేర్ ప్లస్ 28 స్క్వేర్ చేసామంటే మనకు ఆ వాల్యూ వచ్చేస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఒకవేళ ఇప్పుడు ఈ వెక్టార్ అని చెప్పాము, ఈ వెక్టార్ మనకి ఎక్స్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుంది టీటా కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం సార్? చూడండి టాన్ టీటా ఇక్కడ మనకు వచ్చింది ఆల్రెడీ వెక్టార్ ఫార్మ్ 18 I క్యాప్ అంటే ఎక్స్ యాక్సిస్ లో 18 యూనిట్స్ ఉంది, వై యాక్సిస్ లో వచ్చి 28 యూనిట్స్ ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు నాకు వెక్టార్ ఫామ్ కావాలంటే ఇప్పుడు చూడండి టాన్ టీటా నాకు ఏమవుతుందంటే 28/18. క్లియరా? 2 9 2 14 అంటే టాన్ టీటా ఈక్వల్స్ టు 14/9. టీటా ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 14/9. ఈ రకంగా మనం వెక్టార్స్ని యూజ్ చేసి ఇలాంటి కాంప్లెక్స్ న్యూమరికల్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? కాబట్టి ఎప్పుడైనా సరే వెక్టార్స్ కాన్సెప్ట్ పైన క్లియర్ గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవంతా కూడా అర్థమైంది కదా. ఇంకా మనము నియర్లీ ఆల్ టైప్స్ ఆఫ్ అది మోడల్స్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేయడానికి ట్రై చేసాము. నెక్స్ట్ దీనిపైన గ్రాఫ్స్ కూడా ఉన్నాయి, అదేవిధంగా స్పీడ్ వెలాసిటీ కాన్సెప్ట్ గురించి కూడా మనం నెక్స్ట్ లెక్చర్లో డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.